హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే అకాడమీ విజయనగరం. గాయస్, మీ అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ ఆర్కే అకాడమీ మన విజయనగరం తరపున ఎస్ఎస్సిజిడికి సంబంధించి మొత్తం 50 గ్రాండ్ టెస్ట్లని మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఒక 11 గ్రాండ్ టెస్ట్స్ అనేవి జరిగాయి. వాటికి ఆఫ్లైన్లో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 11th గ్రాండ్ టెస్ట్కి మీకు ఆన్లైన్లో కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇస్తున్నాం. ఎవరైనా సరే ఇంకా గ్రాండ్ టెస్ట్లు రాయాలనుకునేటటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కింద ఏవైతే డిస్క్రిప్షన్లో నెంబర్లు ఉన్నాయో వాటికి కాల్ చేసి మీరు కూడా టెస్ట్లు అటెంప్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క 11th గ్రాండ్ టెస్ట్లో అర్థమెటిక్ ఎలా ఉంది, వాటి యొక్క క్వశ్చన్స్ ఏ డెప్త్ ఇచ్చారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. 11th టెస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అర్థమెటిక్లో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ పైప్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చన్లో రెండు పైపులు వచ్చేసి నింపేవి ఇచ్చాడు, ఒకటి వచ్చేసి ఎంటీ చేసే పైప్ ఇచ్చాడు. ఓకేనా. రెండు పైపులు వచ్చేసి నింపేవి ఇచ్చాడు, ఒక పైప్ వచ్చేసి ఎంటీ చేసేది. ఓకేనా. అయితే మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే మనకి ఎంత సమయంలో ట్యాంక్ నిండుతుందో అని అడుగుతున్నాడు. ఇటువంటి క్వశ్చన్లు ఎప్పుడు కూడా జస్ట్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్లు, పైప్ సెషన్ క్వశ్చన్స్ కూడా సేమే. కొంచెం మీకు పదాలు కన్ఫ్యూజన్ అనిపించచ్చేమో కానీ రెండు కూడా సేమ్ చాప్టర్లే. కంటెంట్ అప్రోచ్ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ది, పైప్స్ అండ్ సిస్టమ్ది కూడా రెండింటిది ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే నీకు టైమ్ అండ్ వర్క్ అయినా సరే, ఈ యొక్క పైప్స్ సిస్టమ్స్ అయినా సరే, జస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన నెంబర్కి ఫస్ట్ ఎల్సిఎం తీయాలి. ఇక్కడ మొదటి పైపు ఏ అనే పైపు ఎన్ని గంటల్లో నింపుతుంది అన్నాడు? 3 అవర్స్లో నింపుతుంది. ఎన్నమ్మా? 3 అవర్స్. బి అనే పైపు ఎన్ని గంటల్లో నింపుతుంది అంటున్నాడు? ఇది వచ్చేసి 5 అవర్స్. ఎంతమ్మా? 4 అవర్స్. నెక్స్ట్ సి అనేటటువంటి ఎంటీ పైప్ మరొకటి ఉంది, అది ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది అంటున్నాడు? 5 అవర్స్లో ఖాళీ చేస్తుంది. అయితే క్వశ్చన్ ఏం చెప్తుంది? మొత్తం అన్నింటినీ కలిపి ఒకేసారి ఆన్ చేస్తే నీకు ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుందో అడుగుతున్నాడు. ఏం చెప్తున్నాను? ఇచ్చినటువంటి సంఖ్యలకి ఫస్ట్ మనం కసాగు తీయాలి. కసాగు ఎంత ఇక్కడ? 60. ఎంతమ్మా? కసాగు ఎంత? 60. మరి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క ఎఫిషియన్సీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 3తో ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే 3తో ఇది 20 టైమ్స్ పోతుంది. 4తో ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే ఇక్కడ వచ్చేసి 15 టైమ్స్ పోతుంది. 5తో ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే మనకి 5 12 60. అంటే దీని అర్థం ఏంటి? ఒక నిమిషానికి లేదా ఒక గంటకి 20 లీటర్లు నింపుతుంది. మరి ఇది వచ్చేసి 15 లీటర్లు నింపుతుంది. ఇది వచ్చేసి లాస్ట్ అనేది మనకి ఎంటీ పైప్ కాబట్టి, ఖాళీ చేసే గొట్టం కాబట్టి, ఇది వచ్చేసి గంటకి 12 లీటర్లని ట్యాంకులో ఉన్నటువంటి వాటర్ని బయటకు పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సామర్థ్యాలతో మూడు కలిపి ఒకేసారి పనిచేస్తే మనకి ఎంత సమయం పడుతుంది ట్యాంక్ నిండడానికని అడుగుతున్నాడు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సమయం లేదా టైం ఫార్మేట్ అని తెలిసి మనకి టైం ఫార్మేట్ సార్ అంటే వర్క్ బై ఎఫిషియన్సీ అనమాట. వర్క్ ఎంత ఇక్కడ? ట్యాంక్ 60 లీటర్లు వర్క్. ఇప్పుడు కూడా ఎల్సిఎంనే టోటల్ వర్క్గా తీసుకోవాలి లేదా ట్యాంక్ యొక్క కెపాసిటీగా తీసుకోవాలి. ఓకేనా. 60 యూనిట్లు అనేది ఇక్కడ మనకి ఉన్నటువంటి వర్క్. మరి అన్నీ కలిపి ఎంత చేస్తే ఒకసారి చూడండి. అన్నిటి యొక్క కలిపి అన్నాడు కాబట్టి, టుగెదర్ అన్నాడు కాబట్టి అన్నిటి సామర్థ్యం కలిపి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 15 ఇక్కడ -12 ఎంత అవుద్ది? +3 అవుతుంది. ఈ +3 ఇది ఒక 20 ఎంత అవుతుంది సార్ అంటే మనకి 23 అవుతుంది. ఎంత అవుతుంది? 23. అందరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది సార్ అంటే మనకి 23 వస్తుంది. 23 డినామినేట్లు ఉన్న ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి సార్ అంటే మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సార్? 23 డినామినేట్లు ఉన్న ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎందుకంటే ఇది సరి సంఖ్య, ఇది బేస్ సంఖ్య తెగదు కాబట్టి ఆ 23 అట్లానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక్కడ 23 లేదు, ఇక్కడ కూడా 23 లేదు. కాబట్టి 23 ఉన్నది నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. 23తో ఎన్నిసార్లు పోద్ది? 2 టైమ్స్ పోద్ది. కాబట్టి ఇది 1 టైమ్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. చాలా చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ ఓన్లీ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చిన, పైప్స్ సిస్టమ్ నుంచి వచ్చిన ఇచ్చినటువంటి సంఖ్యలకి ఫస్ట్ కసాగు తీయాలి. కసాగు తీసిన తర్వాత ఇక్కడ నింపే పైపుల్ని పాజిటివ్గా తీసుకుంటాం, ఖాళీ చేసే పైపుల్ని నెగిటివ్గా తీసుకుంటాం. ఇక్కడ 3 కలిపి పనిచేస్తే ఎంత సమయం అన్నాడు? 3 కలిపి పనిచేస్తే ఎన్ని యూనిట్లు అవుతుంది అంటే 3 కలిపి పనిచేస్తే 23 యూనిట్లు అవుతుంది. ఎందుకంటే ఇది నెగిటివ్ పైప్, ఇది ఎంటీ పైప్. కాబట్టి మొత్తం 3 కలిపి అంటే చాలామంది అన్ని సమ్ చేసేస్తారు, 12 మైనస్ చేయడం మర్చిపోతారు అనమాట. కాబట్టి అన్నీ కలిపితే మనకి 23. ఇక్కడ వచ్చేసి 16 డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు సార్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. కొంత సొమ్ము 4800 సొమ్ము ఎంత అయిపోయింది? 6000 అయిపోయింది. ఎన్ని సంవత్సరాల్లో?
5 సంవత్సరాల్లో అయిపోయింది. ఎంతమ్మా? 5 సంవత్సరాలు అయిపోయింది. ఇది చాలా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. చాలామంది 15 సంవత్సరాలు అనగానే ఒకంత టెన్షన్ గురవుతారు, కానీ చాలా చాలా ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ చూడండి ఏమన్నారు సార్ అంటే, ఇక్కడ వచ్చేసి 4800 అనేటటువంటి సొమ్ము అంట 5 సంవత్సరాలలో ఎంతమ్మా? 5 సంవత్సరాల్లో ఎంత అయిపోయింది సార్? ఎంత అయింది సార్ అంటే 6000 అయింది. ఎన్ని ఇయర్స్లో అయింది? 5 ఇయర్స్లో. మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు సార్ అంటే, మనకి 15 ఇయర్స్లో ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎంత అవుతుందో చూసుకోవాలి, ఆ నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎంత అవుతుందో చూసుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఫస్ట్ ఈక్వల్ టైం పీరియడ్కి ఈక్వల్ టైం పీరియడ్కి సేమ్ రేషియో అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వెళ్ళేది ఎప్పుడు కూడా సిరీస్ ఎలాగ వెళ్తుంది అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో వెళ్తుంది. అదే కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు కూడా అమౌంట్ అనేది ఏ స్టైల్లో పెరుగుతూ ఉంటుంది సార్ అంటే, ఇక్కడ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతుంది. ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ 5 సంవత్సరాల్లో ఎంత రేషియో మెయింటైన్ అయితే నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కూడా సేమ్ రేషియో, నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కూడా సేమ్ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది. కాబట్టి మనకి ఏమన్నాడు, 15 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం అవుతుందో అడిగాడు. ఇప్పుడు వచ్చేసి ఇవొక 5 సంవత్సరాలు, ఓకేనా, ఇవొక 5 సంవత్సరాలు, మొత్తం మనకి 15 ఇయర్స్. ఆల్రెడీ నీకేమి ఇచ్చాడు ఇన్ఫర్మేషను, 5 ఇయర్స్లో ఎంత కాస్త ఎంత అయింది అన్నాడు, 4800 కాస్త 6000 అయింది అన్నాడు. 4800 కాస్త 6000 అయింది. మరి ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి నీకు రేషియో ఎలా ఉందనేది ఒకసారి చూసినట్లయితే 0 పక్కన పెడితే 12తో ఎన్నిసార్లు పోతుంది, 12తో 4 సార్లు పోతుంది, 12తో 5 సార్లు పోతుంది. అంటే ఏ టైప్ ఆఫ్ రేషియో మెయింటైన్ అవుతుంది ఇక్కడ, 5:4 రేషియోలో మెయింటైన్ అవుతుంది. అంటే ఎవ్రీ సేమ్ టైం పీరియడ్కి ఈ 5 ఇయర్స్ కూడా సేమే మెయింటైన్ అవుతుంది, ఈ 5 ఇయర్స్ కూడా సేమే మెయింటైన్ అవుద్ది అనమాట. కాబట్టి ఇక్కడ 4800 కాస్త 6000 అవడానికి ఏ టైప్ రేషియో మెయింటైన్ అయిందంటే, మనకి ఈ ఫస్ట్ టర్ము ఈ టర్ము 5 సంవత్సరాల గ్యాప్లో ఎంత నిష్పత్తిలో వ్యారీ అవుతున్నాయి అంటే 5/4. మరి ఇక్కడ కూడా 5/4, ఇక్కడ కూడా 5/4. అంటే ఇక్కడ వచ్చేసి మనకి 6000 కాస్త అలాంటి 2 అటెంప్ట్ల తర్వాత ఎంత అవుతుందో చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా, సేమ్ చెప్తున్నాను, ప్రతి ఈక్వల్ టైం పీరియడ్కి ఈక్వల్ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది, ఈక్వల్ టైం పీరియడ్కి ఈక్వల్ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయి. 4తో ఎన్ని టైమ్స్ పోద్ది, 4 15s పోతుంది, 4 15s, 0లు ఉన్నాయి కాబట్టి 0. నెక్స్ట్ 4తో ఎన్ని టైమ్స్ పోద్ది, 375s పోతుంది, 4 375s పోతుంది. ఇప్పుడు వచ్చేసి 375 ఇంటూ 25, ఓకేనా, 375 ఇంటూ 25 నువ్వు మల్టిప్లై చేస్తే అక్కడ వచ్చేసి నీకు ఆప్షన్లు అన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే 5 × 5 ఎంత అంటే 25, యూనిట్స్ ప్లేస్లో 5 రావాలి, యూనిట్స్ ప్లేస్లో 5 రావాలి, యూనిట్స్ ప్లేస్లో 5 వచ్చే ఆప్షన్ ఏముంది సార్ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంది. ఏం చెప్తున్నాను, ఈ క్వశ్చన్లు వచ్చేటప్పుడు, ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు ఏమీ వరీ అవ్వాల్సిన పని లేదు. ఆడు 25 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా నువ్వేం వరీ అవ్వసరం లేదు. మొదటి రెండింటికి ఏ నిష్పత్తి వ్యారీ అవుతుందో నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కూడా సేమ్, అలా నెక్స్ట్ వచ్చే మరొక 5 సంవత్సరాలు కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏమన్నాడు, మనకి 15 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం, 5 సంవత్సరాలు ఎంత మొత్తం అయితే 15 సంవత్సరాలు ఎంత మొత్తం అవుతుంది అన్నాడు. ఇక్కడ వచ్చేసి నిష్పత్తి ఎంత, 5/4. నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు కూడా 5/4, ఈ 5 సంవత్సరాలు కూడా 5/4. కాబట్టి ఇక్కడి నుంచి 5/4 2 టైమ్స్ తీసుకుంటే సరిపోద్ది. ఫైనల్గా 15 సంవత్సరాల తర్వాత అమౌంట్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఇదే క్వశ్చన్కి మరి వడ్డీ ఎంత అంటే 4800కి దీనికి డిఫరెన్సే ఈ 15 సంవత్సరాల్లో వచ్చేటటువంటి వడ్డీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. మరొక క్వశ్చన్ చూసినట్లయితే ఏమి ఇచ్చాడు, అక్కడ మళ్ళీ టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ A:B యొక్క సామర్థ్యాల నిష్పత్తి ఇచ్చాడు. ఎంత సామర్థ్యాల నిష్పత్తి అనేది A:Bది ఇచ్చాడు. ఎంత 5:4. అయితే వీరిద్దరూ కలిపి పనిచేస్తే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు, 13 1/3 డేస్లో పూర్తవుతుంది. ఇద్దరు కలిపి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, 13 1/3 డేస్. అయితే ఇద్దరు 10 రోజులు చేసిన తర్వాత మిగిలిన పనిలో 50% ఏమాత్రమే పూర్తి చేయాలంటే ఎంత సమయం పడుతుందని అడుగుతున్నాడు. మిగిలిన పనిలో ఇంకా మిగిలిపోయిందట ఎంతో కొంత పని, ఆ పనిలో 50% ఏమాత్రమే పూర్తి చేయాలంటే ఎంత సమయం పడుతుందో అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నీకు టోటల్ వర్క్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎంతండి, టోటల్ వర్క్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. వర్క్ ఫార్మేట్ అని తెలుసు మీకు. వర్క్ ఏమని తెలుస్తారంటే వర్క్కి టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ అని తెలుసు. ఏమని తెలుసు, టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకే, లేదా ఎఫిషియన్సీ ఇంటూ టైం అని తెలుసు. ఇక్కడ వచ్చేసి టైం ఎంత ఇచ్చాడు, 13 1/3 డేస్ ఇచ్చాడు. 13 1/3 అంటే ఏం రాయొచ్చు మనం, 40/3 రాయొచ్చు. ఏం రాయొచ్చు, 40/3 రాయొచ్చు. ఎఫిషియన్సీ ఇద్దరిది కలిపి ఎంత, 9. ఇద్దరిది కలిపి ఎంతమ్మా, 9 అనమాట. ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 9. ఎందుకంటే 5 4 ఎంత 9. కాబట్టి ఇక్కడ వచ్చేసి క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 3తో ఎన్ని టైమ్స్ పోద్ది, 3 టైమ్స్ పోద్ది. 4 ×
3 ఎంత 40 × 3 ఎంత అవుద్ది 120 వచ్చింది. అంటే టోటల్ వర్క్ ఏమని అర్థమైంది నీకు? టోటల్ వర్క్ వచ్చేసి మనకి 120 యూనిట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి 120 యూనిట్స్కి గాను వాళ్ళ సామర్థ్యాలు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడు? 5:4గా ఇచ్చేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇద్దరు కలిపి 10 రోజులు చేసిన తర్వాత ఇద్దరు ఒక రోజు చేస్తే 1/9 చేస్తారు. ఇద్దరు ఒక రోజు చేస్తే 1/9. మరి 10 రోజులు చేస్తే 19 ఎంత? 90 యూనిట్లు చేస్తారు. ఓకేనా. టార్గెట్ నిజానికి ఎంత? టార్గెట్ నిజానికి 120. నిజానికి టార్గెట్ ఎంత? 120. 120లో 90 పోతే ఇంకా ఎంత ఉంటుంది? రిమైనింగ్ 30. ఆ 30 గురించి అన్నాడా? ఆ రిమైనింగ్లో 50% గురించి అన్నాడా? ఆ రిమైనింగ్లో 50%. 30లో సగం అంటే 50% అంటే సగం కదా. ఓకేనా. 50% అంటే సగం. ఓకేనా. 30లో సగం అంటే 15. ఎంత? 30లో సగం అంటే 15. ఎందుకంటే 120కి 90 యూనిట్స్ ఇద్దరు కలిపి చేస్తారు. ఓకే, అక్కడి నుంచి మిగిలిన వర్క్లో 50%. మిగిలింది ఎంత? ఈ రెండింటి డిఫరెన్సే మిగిలింది. అందులో 50% అంటే మనకి ఎంత వస్తుంది అంటే 15 వస్తుంది. దీన్ని ఎవరు చేయాలి? ఏ ఒక్కడే చేయాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. కాబట్టి ఇప్పుడు వచ్చేసి 5తో ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే మనకి 3 టైమ్స్ పోతుంది. మరి ఆప్షన్లో లేదు కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మన యొక్క ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ దీస్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరొకటి నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ ఏ రేస్ ఆఫ్ 200 meters B can give a start of 100 meter to A and C can give a start of 20 meter to B. ఓకేనా. The start that C can give to A in the same race is. ఓకేనా. సేమ్ రేస్లో సి ఏకి ఎంత స్టార్ట్ ఇస్తుందని అడుగుతున్నాడు అనమాట. చాలా ఈజీ క్వశ్చన్. లాస్ట్ టైం కూడా ఎస్ఎస్సి జీడీలో కొన్ని షిఫ్ట్లో 2 క్వశ్చన్లు కూడా మనకి రేసెస్ అండ్ గేమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మా స్టూడెంట్ లాస్ట్ టైం సిఐఎస్ఎఫ్ వచ్చినటువంటి జగదీష్కి కూడా ఈ యొక్క చాప్టర్ నుంచి ఒకేసారి 2 క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలామంది టైమ్ అండ్ డిస్టెన్స్ అలానే ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ బోర్డ్ స్ట్రీమ్స్ చేస్తారు, కానీ ఈ యొక్క రేసెస్ అండ్ గేమ్స్ అనేటటువంటి చాప్టర్ ఉందని కూడా చాలామంది స్టూడెంట్కి తెలియదు అనమాట. దీని నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. దయచేసి దీన్ని రిలాక్స్ కావద్దండి. ఓకేనా. చూడండి ఒకసారి ఎంత ఈజీగా ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఏమన్నాడు? పరుగు పందెం అంట ఎన్ని మీటర్లకి? 200 మీటర్లు పరుగు పందెం. ఓకేనా. జనాలు ఎంతమంది ఉన్నారు సార్ అంటే మనకి 3 జనాలు ఉన్నారు. ఓకేనా. 3 ఉన్నారు. ఇందులో 200 మీటర్ రేస్లో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బి ఏకి స్టార్ట్ ఇస్తున్నాడు. ఓకేనా. అంటే ఎన్ని మీటర్లు ఇస్తున్నాడు? 10 మీటర్స్ ఇస్తున్నాడు. ఎన్ని ఇస్తున్నాడు? 10. బి అంటే ఏకి ఇస్తున్నాడు. అంటే బి ఏం చెప్తున్నాడు అంటే నేను 200 పరిగెడతాను, నువ్వు జస్ట్ 190 పరిగెట్టి చాలు. ఓకేనా. 190 పరిగెట్టి చాలు. అది దాని అర్థం అనమాట. బి అనేవాడు ఏకి స్టార్ట్ ఇస్తాడంటే దాని అర్థం ఏంటి? నేను 200 రేస్ కదా, 200 నేను పరిగెడతాను, నువ్వు జస్ట్ 190 పరిగెట్టి చాలు అని చెప్తున్నాడు. అది దాని అర్థం. నెక్స్ట్ ఈసారి ఏమన్నాడు? సి అంట సి బీకు 20 మీటర్లు స్టార్ట్ ఇస్తానంట. ఎంత? 20 మీటర్లు స్టార్ట్ ఇస్తాడు. ఓకేనా. సి వచ్చేసి బీకి వచ్చేసి 20 మీటర్లు స్టార్ట్ ఇస్తున్నాడు. సి వచ్చేసి బీకి 20 మీటర్లు స్టార్ట్ ఇస్తాను అనమాట. 20 మీటర్లు స్టార్ట్ ఇస్తాను. సి ఈసారి ఏమంటున్నాడంటే నేను 200 పరిగెడతాను, నువ్వు జస్ట్ ఏం చేస్తావు అంటే 180 పరిగెట్టు అని చెప్తున్నాడు. ఎంత? 180 పరిగెట్టు అని చెప్తాను. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ ఏమంటున్నాడంటే క్వశ్చన్ వచ్చేసి నీకు ఏమంటున్నాడంటే సి వచ్చేసి సేమ్ రేస్ అన్నాడు కదా. ఏమన్నాడు? సేమ్ రేస్ అన్నాడు. చూడు, అదే పందెంలో సి ఏకి ఎన్ని మీటర్లు ఇస్తాడని అడుగుతున్నాడు. అదే పందెంలో సి ఏకి ఎన్ని మీటర్లు ఇస్తాడని అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. బి వచ్చేసి 200 మీటర్ పరిగెడతాననేసి ఏకి ఎంత స్టార్ట్ ఇచ్చాడు సార్ అంటే ఓకేనా. ఎంత ఇచ్చాడు? 10 మీటర్స్ ఇచ్చాడు. అంటే నేను 200 పరిగెడతాను, నువ్వు 190 పరిగెట్టు. ఈసారి వచ్చేసి సి ఏమన్నాడంటే నేను 200 పరిగెడతాను, నువ్వు 180 పరిగెట్టాను. ఎవరితో అన్నాడు? ఓకేనా. ఈ యొక్క బీతో అన్నాడు అనమాట. కానీ క్వశ్చన్ ఏమడుగుతాడంటే రిలేషన్ అవ్వడం ఏబీ ఇచ్చాడు, రిలేషన్ అవ్వడం బీసీ ఇచ్చాడు. కానీ అడగడం ఏమడుగుతాడు? ఏబీ బీసీ అడుగుతున్నాడా, సిఏ అడుగుతున్నాడా? సిఏ గురించి అడుగుతున్నాడు. ఓకేనా. రైట్. ఇప్పుడు వచ్చేసి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడు, బి వచ్చేసి 200 మీటర్లకి ఎంత ఇచ్చినాడు? 200 మీటర్లకి ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. ఓకేనా. అదే 180 మీటర్ కానీ ఇన్ కేసు రేస్ కానీ 180 మీటర్స్ అనుకుంటే ఏకి ఎంత స్టార్ట్ ఇస్తాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడు, 200కి 10 ఇచ్చినాడు. మరి ఇదే కానీ 200 కాదు, జస్ట్ 180 గల రేస్ అనుకుందాం. జస్ట్ 180 గల రేస్ అనుకుందాం. 180కి ఎంత స్టార్ట్ ఇస్తాడో చూద్దాం. కాబట్టి ఈ క్వశ్చన్ మాకు తెలిసిపోద్ది. అంటే 200 రేస్ అప్పుడు ఈ యొక్క బి అనే వ్యక్తి ఏకి 10 మీటర్లు స్టార్ట్ ఇస్తే 180 మీటర్ కానీ రేస్ అయినప్పుడు ఎంత స్టార్ట్ ఇస్తాడో చూడు. ఓకేనా. రైట్. ఇప్పుడు వచ్చేసి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఓకేనా 0 క్యాన్సిల్. దీంతో ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే మనకి 29 పోతుంది. ఎంత పోద్ది? 29. అంటే ఇక్కడ వచ్చేసి
ఎంత ఇస్తాడు సార్ అంటే 180 మీటర్ రేస్ అనేటప్పుడు నేను 180 పరిగెడతాను, నువ్వు జస్ట్ 9 తగ్గించి పరిగెట్టు. ఎంత? 9 తగ్గించి పరిగెట్టు. 9 తగ్గించి పరిగెట్టు అంటే ఎంత పరిగెట్టమంటాడు? 171 పరిగెట్టమంటాడు. ఎంత? 171 పరిగెట్టమంటాడు. ఇప్పుడు వచ్చేసి ఎవరెవరికి రిలేషన్ అడిగాడు మనకి? ఎవరెవరికి అడిగాడు? ఏకి సికి అడిగాడు. ఏ వచ్చేసి మనకి ఎంత పరిగెడుతుందని అర్థమవుతుంది అదే రేసులో విత్ రెస్పెక్ట్ టు సి నుంచి చూస్తే మనకి 171. ఇక్కడ సి ఎంత పరిగెడుతున్నాడు? 200. మరి వీరిద్దరికి రేషియో అడిగాడు. వీరిద్దరికి మనకి ఎంత స్టార్ట్ ఇస్తుంది అడిగాడు. ఎంత స్టార్ట్ ఇస్తాడంటే అప్పుడు 29 స్టార్ట్ ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 29 అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఈజీ. ఫస్ట్ A:B, B:C చేసుకుంటారు. ఇక 210 ఇస్తే 180కి ఎంత అని చూసినట్లయితే 180కి ఎంత అంటే మనకి 171 నీళ్ళైతే సి ఎంత వెళ్తాడు? 200 వెళ్తున్నాడు. సి ఎంత వెళ్తాడు? 200 వెళ్తున్నాడు. రెండింటి మధ్య గ్యాప్ ఎంత అంటే 29. అంటే దాని అర్థం ఏంటంటే సి ఏకి ఇచ్చేటటువంటి స్టార్ట్ ఎంత అంటే 29 మీటర్స్. ఓకేనా? చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక క్వశ్చన్, డిస్కౌంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చాడురా అంటే ప్రకటన ధర అంట 30 రూపాయలంట. ఒక బ్యాడ్మింటన్ రాకెట్ను దుకాణదారుడు 15% డిస్కౌంట్ ఇచ్చి ఇంకా రూపాయన్నర విలువ గల 1.5 రూపీస్ విలువ గల షటిల్ కాక్ను కూడా తనకి ఉచితంగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే అప్పటికి అతనికి 20% లాభం వచ్చింది. అయితే రాకెట్ యొక్క కొన్న ధర ఎంత? బ్యాడ్మింటన్ రాకెట్ అనేది ఒక దుకాణదారుడు అమ్మడం అనేది జరుగుతుంది. చాలా చాలా మంచి క్వశ్చన్. ఒకసారి చూడండి. ఎంఆర్పి ఎంత ఇచ్చాడు మనకి? ఎంఆర్పి వచ్చేసి ఎంత ఇచ్చాడు సార్ అంటే ఎంఆర్పి వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి? ఎంఆర్పి ఎంత ఇచ్చాడురా? ఎంఆర్పి వచ్చేసి మనకి 30 రూపీస్ ఇచ్చాడు. ఎంత? 30 రూపీస్ ఇచ్చాడు. మరి ఎంఆర్పికి అమ్ముతున్నాడా? డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడా? డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడు. ఎంత డిస్కౌంట్? 15% డిస్కౌంట్. ఎంతమ్మా? డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 15% డిస్కౌంట్. మరి 15% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది? 10% అంటే 3 రూపాయలు, ఇంకా 5% అంటే రూపాయన్నర. అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ప్రకారం అయితే 15%. డబ్బుల రూపంలో ఎంత అంటే మనకి 4.5 రూపాయలు. ఎంత? 4.5 రూపాయలు. నెక్స్ట్ ఎంత విలువ గల షటిల్ కాక్ ఫ్రీగా ఇస్తున్నాడు? రూపాయన్నర విలువ గల షటిల్ కాక్ ఇస్తున్నాడు. అంటే ఓవరాల్గా ఈ యొక్క షాప్ కీపర్ నుంచి కస్టమర్కి ఎంత బెనిఫిట్ అయింది సార్ అంటే మనకి ఎంత బెనిఫిట్ అయింది? 6 రూపాయలు బెనిఫిట్ అయింది. అంటే 30 రూపాయలు సరుకు దగ్గర కస్టమర్కి 6 రూపాయలు బెనిఫిట్ అయిందంటే చివరిగా కస్టమర్ ఎంత పే చేస్తాడు? 24 రూపాయలు పే చేస్తాడు. ఎంత పే చేసినట్టు? 24 రూపాయలు పే చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి 30 రూపాయల ముద్ర గల షటిల్ కాక్ నమ్మేటప్పుడు 15% డిస్కౌంట్ ఇస్తూ ఇంకా రూపాయన్నర విలువ గల షటిల్ కాక్ కూడా ఫ్రీగా ఇస్తున్నాడు. అంటే ఇక్కడ కస్టమర్కి 4.5 రూపాయలు, 30లో 15% అంటే 4.5 రూపాయలు, ఇంకా రూపాయన్నర విలువ గల షటిల్ కాక్. ఓవరాల్గా ఎంత లాభం పొందాడు ఈ యొక్క కస్టమరు? 6 రూపాయలు. 6 రూపాయలు తగ్గిందంటే చివరికి ఎంత పే చేస్తున్నట్టు? ఇండైరెక్ట్గా 24 రూపాయలు పే చేస్తున్నట్టు. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అంతా జరిగిన తర్వాత సాయంత్రానికి షాప్ కీపర్ ఏమనుకుంటే కస్టమర్ నాకు కానీ 24 రూపాయలు ఇస్తే 24 రూపాయలు ఇస్తే నాకు ప్రాఫిట్ ఎంత ఊహించుకున్నాడో? 20%. అంటే దాని అర్థం ఏంటి? ప్రాఫిట్ అంటే అబోవ్ 100 బిలో 100? ప్రాఫిట్ అంటే అబోవ్ 100 బిలో 100? అబోవ్ 100. కాబట్టి దాని అర్థం ఏంటంటే 24 రూపాయల విలువ 120% అయితే మనకేం అడిగాడు? కొన్నధర అడిగాడు. ఏమడిగాడు? కొన్నధరను ఇప్పుడు కూడా ఎంతగా మెజర్ చేస్తాం? 100%గా మెజర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ వచ్చేసి 20తో ఎన్నిసార్లు అంటే 6 సార్లు పోద్ది. 20తో ఎన్నిసార్లు అంటే 5 సార్లు పోతుంది. ఓకేనా? 6తో 6 1 6 4 24. అడ్డుగా ఉంటే అడ్డుగుణకరం. మరి 5x4 ఎంత అవుతుంది సార్ అంటే మనకి 5x4 ఎంత అవుతుందంటే 20 అవుతుంది. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్ అంటే సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అనమాట. చాలా చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ ఓన్లీ థింగ్ నువ్వు చేయాల్సిందంటే క్లారిటీగా క్వశ్చన్ చదవాలి. దేని మీద డిస్కౌంట్ ఇచ్చాడు, డిస్కౌంట్ వల్ల వచ్చింది ఎంత, మళ్ళీ ఎక్స్ట్రా డిస్కౌంట్ వల్ల వచ్చింది ఎంత. ఓకేనా? డిస్కౌంట్లోనే మనకి చాలా క్లారిటీగా మన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆల్రెడీ ఆన్లైన్ క్లాస్లో ఒక 10 వీడియోస్ వరకు మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మీరు మన యాప్లో ఆ వీడియోస్ కూడా వాచ్ చేస్తే మీకు సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మరొకటి చూడండి. మరొకటి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ వచ్చేసి పడవలు ప్రవాహాల నుంచి మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమన్నాడంటే అప్ స్ట్రీమ్లో 5 గంటల్లో 25 కిలోమీటర్లు వెళ్తుందంట బోటు. డౌన్ స్ట్రీమ్లో 3 గంటల్లో డౌన్ స్ట్రీమ్ 3 గంటల్లో ఎంత వెళ్తుందంటే 21 వెళ్తుందంట. అంటే డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, స్పీడ్ వస్తుంది. మళ్ళీ డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, స్పీడ్ వస్తుంది. ఓకేనా? నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్లు ఎలా చెప్తాను సార్ అంటే జస్ట్ ఇలా లైన్స్ డ్రా చేసుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ యొక్క క్వశ్చన్లు అనేవి.
జస్ట్ 5 లైన్లు డ్రా చేసుకోండి. తెలియని వాళ్ళు ఆల్రెడీ మన క్లాసులు ఫాలో అవుతున్న వాళ్ళైతే ఈ ప్యాటర్న్లోకి వచ్చేస్తారు. ఇన్ కేసు ఫాలో అవ్వని స్టూడెంట్లు ఎవరైనా ఉన్నట్లయితే జస్ట్ మీరు ఏం చేస్తారు సార్ అంటే ఇక్కడ వచ్చేసి 5 లైన్లు డ్రా చేసుకోండి. ఈ పై లైన్లు ఏమని పిలుస్తామంటే అప్ స్ట్రీమ్ అని పిలుస్తాం. ఈ డౌన్లో ఉన్నదాన్ని ఏమని పిలుస్తామంటే డౌన్ స్ట్రీమ్ అని పిలుస్తాం. మధ్యలో ఉన్నదాన్ని ఏమని పిలుస్తామంటే ఎం అని పిలుస్తాం. ఎం అంటే నిలకడ నీటిలో పడవ ప్రవాహం, ఓకేనా, పడవ వేగం. ఎస్ అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనమాట. ఇలా 5 లైన్కి 5 నెంబర్లు వేసుకోండి, ఓకేనా. 5 లైన్కి ఇలా రిప్రజెంట్ చేసుకోవాలా, ఓకేనా. బిగినర్స్ కాబట్టి ఇవన్నీ చెప్పటం, ఓకేనా. యుఎస్, డిఎస్, ఎస్, ఎమ్, ఎస్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఈ మెథడ్లో ఏం చేస్తాం సార్ అంటే ఇక్కడ అప్ స్ట్రీమ్ అంటే నదికి వ్యతిరేక దిశలో పడవ వేగం, డౌన్ స్ట్రీమ్ అంటే నది ప్రవహిస్తున్న దిశలో పడవ వేగం, ఎం అంటే నిలకడ నీటిలో పడవ వేగం, ఎస్ అంటే ఏంటి సార్ అంటే నది యొక్క ప్రవాహ వేగం అనమాట, నది యొక్క ప్రవాహ వేగం. ఇది వచ్చేసి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఎస్ అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, అప్ స్ట్రీమ్లో ఎంత అన్నాడు, 5 గంటల్లో 25 అంటే 5 5 25 అంటే గంటకి వాడి స్పీడ్ ఎంత అని అర్థమవుతుంది, గంటకి స్పీడ్ ఎంత అని అర్థమవుతుంది, ఓకేనా. 5 గంటల్లో 25 అంటే దాని అర్థం ఎంత అంటే స్పీడ్ వచ్చేసి మనకి ఎంత అంటే 5 kmph. ఎంతమ్మా 5 kmph. డౌన్ స్ట్రీమ్లో 3 గంటల్లో 21 వెళ్తానంటే ఈచ్ అవర్కి ఎంత వెళ్తున్నట్టు మనకి 7 వెళ్తున్నట్టు, ఈచ్ అవర్కి ఎంత వెళ్తున్నట్టు 7 kmph వెళ్తున్నట్టు, 7 kmph వెళ్తున్నట్టు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎం వాల్యూ కావాలంటే కలిపి సగం చేస్తే ఎం వాల్యూ వస్తుంది. కలుపు సగం చేయి 12, 12లో సగం ఎంత 6 అంటే మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మన యొక్క ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్. గుర్తుపెట్టుకో, 5 గంటల్లో 25 వెళ్తానంటే గంటకి 5 వెళ్ళట్టు, 3 గంటలు 21 వెళ్తానంటే గంటకి 7 వెళ్ళట్టు. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇది అప్ స్ట్రీమ్ స్పీడు, ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడు. ఎప్పుడైనా ఏం చెప్తాను నీకు, ఎం వాల్యూ కావాలంటే ఏం చేస్తావు, 2 కలిపి సగం చేయాలా, ఓకేనా. అదే కానీ నాకు ఎస్ వాల్యూ కావాలంటే తీసివేసి సగం చేయాలి. ఇందాకేమో కలిపి సగం చేయాలా, ఇప్పుడేమో తీసివేసి సగం చేయాలా. అలా చేసినట్లయితే నీకు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే నిలకడ నీటిలో పడవ వేగం వస్తుంది, ఓకేనా. ప్రవాహ వేగం కావాలంటే తీసివేసి సగం చేయాలి. అదే నిలకడ నీటిలో అయితే కలిపి సగం చేయాలి. ఆ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టైం కూడా ఈ యొక్క SSGDలు అడిగినటువంటి క్వశ్చన్ ఇది, ఓకేనా. ఎక్స్ ఒక పని 24 రోజుల్లో చేయగలడు. ఎక్స్ ఒక్కడు పని మొదలుపెట్టిన 4 రోజుల తర్వాత అతనితో వై చేరి మొత్తం పని కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. మొత్తం పని 16 రోజుల్లో పూర్తయింది. మొత్తం పని 16 రోజులు పూర్తి చేశారు. అయితే వై ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు, అయితే ఇక్కడ క్వశ్చన్ అనేది చాలా క్లారిటీగా చదివినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఏమన్నాడు, ఎక్స్ ఎన్ని రోజుల్లో చేయగలంట 24 రోజులు, వై ఎన్ని రోజులు చేయగలడు ఇచ్చాడా ఇవ్వలే. కానీ 4 రోజుల తర్వాత ఎవరు జాయిన్ అయ్యారు, ఎక్స్తో వై జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే మొత్తం పని కరెక్ట్ వినాలి, మొత్తం పని అనేది ఎన్ని రోజుల్లో పూర్తయిందంట, మొత్తం పని ఓవరాల్గా ఎన్ని రోజులు పూర్తయిందంటే 16 రోజుల్లో పూర్తయింది. అంటే పని ప్రారంభం నుంచి 16వ రోజు వరకు పని ప్రారంభం నుంచి 16వ రోజు వరకు కూడా ఉన్నది ఎవరంటే ఎక్స్ ఉన్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి 16 రోజుల పనిలో ఓకేనా, మొదటి 4 రోజులు ఎవరు చేశారు, మొదటి 4 రోజులు ఎవరు చేశారంటే ఎక్స్ చేశాడు. అంటే 16 రోజుల్లో 4 రోజులు ఎక్సే చేశాడంటే మిగిలిన 12 రోజులు ఎవరెవరు చేశారు, ఇద్దరు కలిపి చేశారు. మిగిలిన 12 రోజులు ఎవరెవరు చేశారు, ఇద్దరు కలిపి చేశారు. ఏమన్నాడు, ఫస్ట్ 4 రోజులంట ఎక్స్ పని చేసిన తర్వాత తనతో పాటు ఎవరు జాయిన్ అయ్యారు, వై జాయిన్ అయిన తర్వాత ఓవరాల్గా ఒక మిగిలిన పని అనట్లేదు, ఓవరాల్గా వర్క్ అనేది ఎన్ని రోజులు పూర్తయింది అన్నాడు, 16 రోజులు పూర్తయింది. ఎన్ని రోజులు, 16 రోజులు పూర్తయింది. అంటే వీడు మొదటి 4 రోజులు తర్వాత ఇద్దరు కలిపి 12 రోజులు చేసినట్టు దాని అర్థం అనమాట. ఓకేనా, 12 రోజులు చేసినట్టు అర్థం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మొదటి నుంచి చివరి వరకు పనిలో ఉన్న వ్యక్తి ఎవరు, ఎక్స్. ఇటమ్మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పనిలో ఉన్న వ్యక్తి ఎవరు, ఎక్స్. మరి ఎక్స్ యొక్క 1 డే వర్క్ ఎంత అవుతుంది, 1/24. 1 డే యొక్క వర్క్ 1/24. ఎక్స్ మొదటి నుంచి చివరి వరకు పనిలో ఉన్నాడు కదా, అంటే 16 రోజులు కూడా ఉన్నాడు. కాబట్టి మరి ఒక రోజు పని 1/24 అయితే 16 రోజుల పని ఎంత అవుద్దంటే 16/24. 16/24ని సింప్లిఫై చేస్తే నీకేమొస్తుంది సార్ అంటే ఇక్కడ వచ్చేసి 8తో 2 సార్లు పోయిద్ది, 8తో 3 సార్లు పోతుంది. కాబట్టి ఈ యొక్క 2/3 వర్క్ అనేది 2/3 వర్క్లో ఎవరు చేశారు సార్ అంటే 2/3 వర్క్ ఎవరు చేశాడు, ఎక్స్ చేశాడు. మరి 2/3 వీడు చేస్తే 1/3 ఎవరు చేసినట్టు, అంటే వై చేసినట్టు.
వై ఈ యొక్క వన్ పార్ట్ని ఎన్రోల్ చేసినట్టు 12 days చేసినట్టు. ఎందుకంటే 16 రోజుల్లో మొదటి 4 రోజులు ఎవరు ఉన్నారు పనిలో, ఎవరు ఉన్నారు సార్ అంటే ఎక్స్ మాత్రం ఉన్నాడు. అక్కడి నుంచి మిగిలిన 12 రోజులు ఎవరెవరు ఉన్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు. నేనేం చేశానంటే ఎక్స్ని కంప్లీట్గా తీసుకున్నాను. మొదటి నుంచి చివరి వరకు డే 1 నుంచి డే 16th వరకు మొదటి నుంచి చివరి వరకు పనిలో ఉన్న వ్యక్తి ఎవరు, ఎక్స్. అంటే ఎక్స్ యొక్క 1 day వరకు ఎంత, 1/24. మరి 16 days వరకు ఎంత, 16/24. 16/24 అంటే దాని అర్థం ఏంటి, 2/3. అంటే 3 ఆటోల పనికి 2 ఆటోలు ఎవరు చేస్తారు, ఎక్స్ చేస్తారు. మరి ఎక్స్ చేస్తాడు అంటే రిమైనింగ్ 1/3 ఎవరు చేసినట్టు, వై చేసినట్టు. వై పనిలో ఎన్ని రోజులు ఇన్వాల్వ్ అయ్యాడు, 12 days. అంటే ఒక భాగం చేయడానికి 1 12 అయితే 3 భాగాలు చేయడానికి 3 12 ఎంత అంటే 36 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. 3 12 ఎంత, 36 అనేది మన యొక్క ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజియెస్ట్గా మనం ఈ యొక్క క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. మరొక క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 2a:6b అండ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ రేషియో ఆఫ్ 4a² 25b². దీని యొక్క డూప్లికేట్ రేషియోకి దీని యొక్క విలోమాలకి మధ్య లబ్ధం అడిగాడు అనమాట. ఒకసారి చూడండి, డూప్లికేట్ రేషియో ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు, 2a:6b ఇచ్చాడు. ఓకేనా, 2a:6b ఇచ్చాడు. నెక్స్ట్ మరొకటి ఏమి ఇచ్చాడు మనకి, ఓకేనా, 4a² 25b² ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి దీని యొక్క డూప్లికేట్ రేషియో ఏమవుతుంది సార్ అంటే 4a², ఓకేనా, 4a² రేషియో అన్న బై అన్న ఒకటేనండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 4a² 36b² అవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏమన్నాడు, దీనికున్న మరొక దాని ఏదో ప్రోడక్ట్ అడుగుతున్నాడు. దీనిది ఆల్రెడీ చేస్తాం. డూప్లికేట్ రేషియో అంటే ఏమవుతుంది, స్క్వేర్ అవ్వాలన్నమాట. డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ అవ్వాలి. రేషియో ప్రపోర్షన్లో స్టార్టింగ్లో మనం చూస్తాం. డూప్లికేట్ రేషియో అంటే 4a², ఇక్కడ వచ్చేసి ఇదేమవుతుంది సార్ అంటే మనకి 36b² అవుతుంది. వీటి యొక్క విలోమం 4a² 25b² విలోమం ఏటవుతుంది, 25b² 4a² అవుతుంది. ఓకేనా, లబ్ధం అన్నాడు కాబట్టి ఇంటూ చేశాను. అంటే 25b² బై 4a² అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఒకసారి ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి ఇంటూ చేశాను. ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఉన్న 4a² కింద ఉన్న 4a² క్యాన్సిల్, ఇక్కడ ఉన్నటువంటి b² ఇక్కడ ఉన్నటువంటి b² క్యాన్సిల్. న్యూమరేటర్లో ఎంత ఉంది సార్ అంటే మనకి 25 ఉంది. ఒక డినామినేటర్లో ఎంత ఉంది సార్ అంటే 36 ఉంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 25:36 అయినా అనొచ్చు, లేదనుకుంటే 25/36 అని కూడా అనొచ్చు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఏం చెప్పాడు సార్ అంటే ఓకేనా, ఈ యొక్క ద్విగుణ నిష్పత్తి డూప్లికేట్ రేషియోని ఏమని పిలుస్తాం, ద్విగుణ నిష్పత్తి. ఓకేనా, ఏవో 2 నెంబర్లు ఇచ్చి వాటి యొక్క ద్విగుణ నిష్పత్తికి, ఏవో 2 నెంబర్లు ఇచ్చేసి వాటి యొక్క విలోమాల నిష్పత్తికి మధ్య లబ్ధం అడిగాడు. ఓకేనా, దీని యొక్క ద్విగుణ నిష్పత్తి ఏమవుద్దంటే ఇది. ఓకేనా, దీని యొక్క విలోమం ఏమవుద్దంటే 4a² విలోమం ఏటవుతుంది, ఉల్టా తీసుకోవాలి. కాబట్టి ఏమవుద్ది 25b² బై 4a². 4a² క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా b² క్యాన్సిల్ అయిపోతే 25/36 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. మరొకటి ఏమి ఇచ్చాడు సార్ అంటే ఇక్కడ 782 రూపాయలు ముగ్గురు పంపకాలు చేయాలట. ఓకేనా, 782 రూపాయలు ముగ్గురికి పంపకాలు చేయాలి. అయితే మొదటి భాగం ఎంత అని అడుగుతున్నాడు. ఏంటి, మొదటి భాగం ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే ఇలా భిన్నాల్లో వచ్చేటప్పుడు ఫస్ట్ వాటికి కసాయి తీయాలన్నమాట. ఓకేనా, 1/2 2/3 3/4. ఓకేనా, ఇలా వచ్చేటప్పుడు ఏం చెప్తాను, ఫస్ట్ కసాయి తీయాలి. ఈ యొక్క డినామినేటర్కి కసాయి తీయాలి. కసాయి ఎంత మనకి 12 వస్తుంది. ఎంత వస్తుంది, 12. 2తో ఎన్ని టైమ్స్ పోద్ది, 2 6 పోతుంది. ఓకేనా, నెక్స్ట్ 3తో ఎన్ని టైమ్స్ పోద్ది, 3 4 4 × 2 ఎంత, 8. ఓకేనా, నెక్స్ట్ 4తో ఎన్ని టైమ్స్ పోద్ది, 3 టైమ్స్ 4 × 4 3 3 × 3 ఎంత మనకి ఎంత వస్తుంది సార్ అంటే 9 వస్తుంది. అంటే ఏ యొక్క పార్ట్ ఎంత 6 పార్ట్స్, బీది ఎంత 8 పార్ట్స్, ఓకేనా 9 పార్ట్స్. మొత్తం అందరిది కలిపి ఎంత అవుతుంది ఒకసారి చూడండి. అందరిది కలిపి ఎంత అవుతుందంటే 23 పార్ట్స్ అవుతుంది. అందరిది కలిపి ఎంత అవుతుంది, 23 పార్ట్స్. మన ప్రకారం 23 పార్ట్స్. స్టేట్మెంట్ ప్రకారం అందరికి కలిపి పంచాల్సిన సొమ్ము ఎంత, 782 అనమాట. ఎంత పంచాలి, 782. మనకేం అడిగాడు, మొదటి భాగం అడిగాడు. మొదటి భాగం ఏమవుతుంది సార్, మొదటి భాగం వచ్చేసి 6 పార్ట్స్. మొదటి భాగం ఏమవుతుంది, 6 పార్ట్స్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 23తో ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 23తో ఓకేనా 23తో ఎన్ని టైమ్స్ పోతుంది, 23తో 3 టైమ్స్. 3 టైమ్స్ ఎంత, 69. ఎంత, 69. నెక్స్ట్ 92 ఉంటుంది. కాబట్టి 23 4 ఎంత అంటే 23 4 ఎంత అంటే మనకి 92. కాబట్టి అడ్డుగా ఉంటే అడ్డు గుణకారం. 6 × 4 ఎంత అంటే 24. యూనిట్స్ ప్లేస్లో 4 వచ్చే ఆప్షన్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మనకు ఒకటే ఉంది. కాబట్టి
మనకి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ డి అనేది మన యొక్క ఆన్సర్. ఎంతమ్మా? ఆప్షన్ డి ఈజ్ ఆర్ ఆన్సర్. ఎందుకంటే 6 × 4 అడ్డుగా ఉంటే అడ్డుగుణకారం చేయాలి కాబట్టి 6 × 4 24 అంటే వాటర్ స్థానంలో ఏమొస్తుంది? 4 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. మరొకటి ఏమి ఇచ్చాడు సార్ అంటే ఇక్కడ వచ్చేసి ఒక వారం యొక్క మొత్తం టెంపరేచర్ అనేది ఇచ్చాడు. ఒక వారం యొక్క మొత్తం టెంపరేచర్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం టెంపరేచర్ అంతా యావరేజ్గా 40.6. ఎంతమ్మా? 40.6. మొదటి 4 రోజుల యొక్క ఉష్ణోగ్రత ఎంత? 40.2 డిగ్రీ సెంటిగ్రేడ్. చివరి 4 రోజులది ఎంత ఇచ్చాడు? 41.3 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు. అయితే ఆ వారంలో 4వ రోజు యొక్క ఉష్ణోగ్రత ఎంత అని అడుగుతున్నాడు. చాలా చాలా ఈజీ క్వశ్చన్. గత గ్రాండ్ టెస్ట్లో కూడా ఈ మోడల్ అనేది మనం చాలాసార్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వారం రోజులు అంటే ఎన్ని? మనకి 7 డేస్. 7 డేస్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? మనకి 7 డేస్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 40.6 ఇచ్చాడు. ఎంతమ్మా? 40.6. మరి మొదటి 4 రోజులది ఎంత ఇచ్చాడా? మొదటి 4 రోజులది ఎంత ఇచ్చాడంటే మొదటి 4 రోజులది వచ్చేసి 40.2 ఇచ్చాడు అనమాట. మరి చివరి 4 రోజులది ఎంత ఇచ్చాడు అంటే చివరి 4 రోజులది వచ్చేసి ఎంత ఇచ్చాడంటే 41.3 ఇచ్చాడు అనమాట. ఓకేనా? 41.3 ఇచ్చాడు. ఆల్రెడీ గత ఎగ్జామినేషన్లో కూడా గత గ్రాండ్ టెస్ట్లో కూడా ఈ టైప్ మోడల్ అనేది మనం ఆల్రెడీ ఇవ్వడం అనేది జరిగింది. చాలా ఫాస్ట్గా చేయొచ్చు. మన టెస్టులు ఫాలో అయిన వాళ్ళు లేదా గత ఎక్స్ప్లెనేషన్ ఫాలో అయిన వాళ్ళు చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి. ఇటువంటి క్వశ్చన్లు ఎప్పుడైనా వచ్చేటప్పుడు జస్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ చేయండి. ఒరిజినల్ యావరేజ్కి ఈ యొక్క ఫస్ట్ 4 యొక్క యావరేజ్కి సగటుకి డిఫరెన్స్ తీస్తే ఎక్కడి నుంచి ఒరిజినల్ కంటే ఇది ఎంత తక్కువ ఉంది? ఒక 0.4 తక్కువగా ఉందన్నమాట. 0.4 తక్కువగా ఉంది. ఒరిజినల్ కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? ఇది ఎంత ఎక్కువ ఉంది సార్ అంటే మనకు వచ్చేసి మనకి 0.7 ఎక్కువగా ఉంది. 0.7 ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా? 0.7 అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? ఒరిజినల్ కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 0.7. ఓకేనా? ఎక్కడికి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఇది 41 అవ్వాలంటే 40 పైసలు, ఈ పైన ఉన్నది 30 పైసలు, ఓవరాల్గా 70 పైసా. ఓకేనా? రైట్. లేదా 0.7 డిగ్రీ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 0.3 ఉంది. ఎంత ఉంది? ప్లస్ 0.3 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ 4తో దీన్ని జస్ట్ మల్టిప్లై చేయి. 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4 × 3 12 అవుతుంది. మరి పాయింట్ ఉంది కాబట్టి 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎంత? 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్కి ఇది యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 7 ఉండి ఇక్కడ 8 వస్తే 4 + 4 8 వస్తాయి. అంటే ఒకటి ఎక్స్ట్రా రిపీట్ అయితే ఇక్కడ ప్లస్ వస్తే ఒరిజినల్కి అది యాడ్ చేయాలి, మైనస్ వస్తే మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి 4 × 0.3 ఎంత అవుతుందంటే 1.3 అవుతుంది. 1.2 అవుతుంది. అది యాడ్ చేస్తే ఎంత అవుతుంది సార్ అంటే ఇక్కడ వచ్చేసి 40.6కి ఇక్కడ వచ్చేసి 1.2 యాడ్ చేసినట్లయితే 0.8 ఇక్కడ ఇది 1 ఇది వచ్చేసి 4 కాబట్టి 41.8 అనేది మన యొక్క ఆన్సర్. 41.8 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఈజ్ 45. when a student leaves the class and the average is reduced by 100 grams, find the average weight of the student who left the class. ఓకే, ఎవరైతే క్లాస్ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క యావరేజ్ అడుగుతుంది. చాలా చాలా ఈజీ క్వశ్చన్. మనం ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏ ఫార్ములా వాడతారు సార్ అంటే N1D1 = N2D2 అనేటటువంటి ఫార్ములా వాడండి అని చెప్పేసి నేను ఆల్రెడీ సజెస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు జస్ట్ ఓకేనా N1D1 = N2D2 అది ఎలాగ అప్లై చేస్తాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్ వెళ్ళిపోయాడంట. మొత్తం అందరిది కలిపి యావరేజ్ అంతా హోల్ యావరేజ్ ఎప్పుడు కూడా ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే హోల్ యావరేజ్ ఎప్పుడు కూడా ఎక్కడ తీసుకోవాలంటే మిడిల్లో తీసుకోవాలి. ఎక్కడ? మిడిల్లో తీసుకోవాలి. ఓకేనా? హోల్ యావరేజ్ ఎప్పుడు కూడా అందరిది కలిపి ఎంత 45. ఒకడు వెళ్ళిపోయాడంట, ఒక వ్యక్తి వెళ్ళిపోయాడంట. ఒకరు వెళ్ళిపోతే ఇంకా ఎంతమంది జనాలు ఉంటారు? 49 ఉంటారు. ఈ 49 మెంబర్ది ఒకటి వెళ్ళిపోయిన తర్వాత తగ్గిందా పెరిగిందా? ఏమైంది? తగ్గింది. ఎన్ని గ్రామ్స్ తగ్గింది? ఒక 100 గ్రాములు. 100 గ్రాములు అంటే 0.1 kg తగ్గింది. 0.1 kg తగ్గిందంటే జస్ట్ ఏముంటుంది సార్ అంటే 44.9 kg ఉంటుంది అనమాట. ఓకేనా? 100 గ్రాములు తగ్గిందంట. ఓవరాల్గా అందరిది కూడా ఎక్కడ తీసుకోవాలి? మిడిల్లో తీసుకోవాలి. అందరిది ఎక్కడ తీసుకోవాలి? మిడిల్లో తీసుకోవాలి. ఓకేనా? అందరిది మిడిల్లో తీసుకున్నాం. 49 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇప్పుడు ఏమైందంటే ఒకటి వెళ్ళిపోవడం వల్ల 100 గ్రాములు తగ్గిపోయింది. 100 గ్రాములు తగ్గిపోయిందంటే 0.1 kg తగ్గిపోయింది. 0.1 kg 45కి 0.1 తగ్గితే ఎంత ఉంటుంది? 44.9 ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఆ ఒక వ్యక్తి యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. లేదా ఏజ్ అనేది బరువు ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఫార్ములేట్ చెప్పాను N1. ఓకేనా? N1D1 డిఫరెన్స్ ఎంత అవుతుంది?
దీనికి డిఫరెన్స్ ఎంత 0.1 అనమాట. డిఫరెన్స్ ఎంత 0.1. n2 అంటే 1 అనమాట. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇందులోంచి తీసావు కదా, ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలండి. దీంట్లో దీన్ని తీస్తే దీంట్లో దీన్ని తీయాలి. ఓకేనా. క్వశ్చన్ మార్క్లోంచి నీకు 45ని తీస్తే క్వశ్చన్ మార్క్లోంచి 45ని తీస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 4.9. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 45. ఓకేనా. 1తో మల్టిప్లై చేసి సేమ్ వస్తుంది. ఈ -45 ఇటు వస్తే ఏమవుతుంది +45 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే మనకి 49.9 అనేది మన యొక్క ఆన్సర్. 49.9 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా. రైట్. ఇది మన యొక్క ఆన్సర్. ఆప్షన్ సి. చాలా ఈజీ చేయొచ్చు. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు ఈ మెథడ్ ఎవరికైనా తెలియనట్లయితే మిడిల్లో ఏం తీసుకుంటారంటే అందరిది కలిపి మిడిల్లో తీసుకోవాలి. ఓకేనా. ఓవరాల్ దప్పుడు కూడా మధ్యలో తీసుకోవాలి. ఇక్కడ ఒకటి వెళ్ళిపోయాడు కాబట్టి జనాలు ఎంతమంది ఉంటారు 49 మెంబర్స్ ఉంటారు. వాళ్ళది ఎంత 0.1 తగ్గింది కాబట్టి ఎంత అవుతుంది 44.9. మరి ఎవరైతే వెళ్ళిపోయారో ఆ వ్యక్తి యొక్క యావరేజ్ వయసు లేదా అతని వయసు ఎంత బరువు ఎంత అంటే తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ తీసుకున్నాం. ఎప్పుడు కూడా ఇటువంటి క్వశ్చన్కి ఫాలో అవ్వాల్సిన ఫార్మేట్ చెప్పాను. n1 d1 = n2 d2. n1 అంటే 49, d1 అంటే 0.1, n2 అంటే 1, d2 అంటే ఇక్కడ తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్లోంచి ఒక 40 తీసాను. ఈ యొక్క ఆర్డర్ ఏం చెప్తాను, దీంట్లోంచి దీన్ని తీయాలి, దీంట్లో ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఓకేనా. దీంట్లోంచి ఇది తీస్తే మళ్ళీ దీంట్లోంచి ఇది తీయాలన్నమాట. ఓకేనా. రైట్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొకటి. ఓకేనా. టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. 550 మీటర్ల దూరానంట 1 నిమిషంలో వెళ్ళాడంట. ఎంత 1 నిమిషంలో వెళ్ళాడు. అదే నెక్స్ట్ వచ్చేసి మరొక ట్రక్ వచ్చేసి అంట 33 కిలోమీటర్లు వచ్చేసి 45 నిమిషాల్లో ఒక బస్సు పోతాయి. ఇక్కడ ఒక ట్రక్ ఉంది, ఒక బస్సు ఉంది. ట్రక్కు 550 మీటర్లనేమో 1 నిమిషంలోని, బస్సు 33 కిలోమీటర్లేమో 45 నిమిషాల్లో పోతే రెండింటి యొక్క స్పీడ్ని కంపేర్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా. స్పీడ్లు కంపేర్ చేయమని చెప్తున్నాడు. స్పీడ్కి ఫార్ములా ఏంటని తెలిసి నీకు స్పీడ్కి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకేంటి ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకి ఏమని తెలుసు, ఫస్ట్ వచ్చేసి ట్రక్ యొక్క స్పీడ్ కావాలి. రెండోది ఏంటి బస్సు యొక్క స్పీడ్ కావాలి. ఓకేనా. స్పీడ్లు కంపేర్ చేయాలి. స్పీడ్కి ఫార్మేట్ డిస్టెన్స్ బై టైం అనమాట. డిస్టెన్స్ ఎంత వెళ్ళింది ఇక్కడ 550 మీటర్స్ వెళ్ళింది. ఎంత వెళ్ళింది 550 మీటర్స్. ఎంత 1 మినిట్. 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్లు అమ్మా, 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్లు 60 సెకండ్లు. సేమ్ ఇక్కడ వచ్చేసి ఎన్ని వెళ్ళింది 33 కిలోమీటర్స్ వెళ్ళింది. 33 కిలోమీటర్స్ అంటే మనకి 33,000 అని 33,000 అనేసి. ఇక్కడ డిస్టెన్స్ ఏమో 33,000 మీటర్స్. ఎన్ని నిమిషాలు 45 నిమిషాలు. మరి లెఫ్ట్ సైడ్ సెకండ్లు తీసుకున్నాం కాబట్టి రైట్ సైడ్ కూడా సెకండ్లు తీసుకోవాలంటే నిమిషాలని సెకండ్లో మార్చాలంటే ఇంటూ 60 చేయాలి. ఓకేనా. ఒకసారి చూడండి మనకి ఏం అడిగాడు, స్పీడ్లు కంపేర్ చేయమంటాడు. స్పీడ్లు కంపేర్ చేయాలంటే అంటే రేషియో తీయాలంటే స్పీడ్ ఫార్మేట్ డిస్టెన్స్ బై టైం. మొదటి ట్రక్ 550 మీటర్లని 60 నిమిషాల్లో వెళ్ళింది, 60 సెకండ్లో వెళ్ళింది. ఇక్కడ వచ్చేసి మనకి 33 కిలోమీటర్లు 45 నిమిషాలలో వెళ్ళింది. ఇక్కడ 33 కిలోమీటర్లు అంటే ఇక్కడ చిన్న యూనిట్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా చిన్న యూనిట్లోనే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ వచ్చేసి 33 కిలోమీటర్లు అంటే 33,000. ఎంత 33,000. ఇక్కడ టైము డిస్టెన్స్ ఉంది, టైం వేస్తాను. ఓకేనా. ఇక్కడికి సెకండ్లు తీసుకుని కాబట్టి ఇక్కడ సెకండ్లు తీసుకోవాలి. 45 నిమిషాలు సెకండ్లో మార్చడానికి బై 60 వేసాను. ఓకే. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత ఈజీయో. ఇక్కడ ఉన్నటువంటి 60కి క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3తో ఎన్నిసార్లు పోద్ది అంటే 3 11లు 33, 3 11లు 33. నెక్స్ట్ 3 ఎంతలు పోద్ది అంటే 3 15లు పోద్ది. 3 ఎంతలు పోద్ది 3 15లు పోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేయు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 550తో ఇది వచ్చేసి 550తో ఎన్ని టైమ్స్ పోద్ది మనకి 550 × 2 అంటే 1100 అనమాట. 550 × 2 టైమ్స్ అంటే 20 టైమ్స్ పోతుంది. 20 టైమ్స్ పోతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 5తో 3 టైమ్స్, ఇక్కడ వచ్చేసి 5తో 4 టైమ్స్. భాగిస్తాం 3 ఇటు వస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. 1 × 3 అంటే 3. 1 × 3 అంటే 3. అటువైపు ఏముండిపోయింది ఇంకా 4 ఉండిపోయింది. అటువైపు ఏముండిపోయింది 4 ఉండిపోయింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి ఏం చెప్తుందంటే డిస్టెన్స్ బై టైం. ఎడం పక్క 60కి కుడి పక్క 60కి క్యాన్సిల్ చేశాను. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3 15లు కొట్టాను. ఇక్కడ 3 11,000 కొట్టినాను. నెక్స్ట్ 550తో 11,000 అనేది ఎన్ని టైమ్స్ పోద్ది అంటే 20 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ 20 టైమ్స్. ఇక్కడ 5 4 కొట్టాను, 5 3 15 కొట్టాను. భాగిస్తున్న 3 ఇటు వస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉంది. 1 × 3 అంటే 3. రైట్ సైడ్ ఏమి ఉండిపోయిందిరా అంటే 4 ఉండిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3:4. ఓకేనా. 3:4 అనమాట. ఓకే. నెక్స్ట్ మరొకటి ఇక్కడ వచ్చేసి ఏమిచ్చాడు, సంవత్సరానికి కొంత వడ్డీ రేటుతో సాధారణ వడ్డీ అసల్లో 8/81 అవుతుంది.
వడ్డీ రేటు కాల పరిమితి సంఖ్యాత్మకంగా సమానం అయితే కాల పరిమితి ఎంత? చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అనమాట. రెగ్యులర్గా మీకు చాలా ఈజీ క్వశ్చన్ చెప్తుంటారు అందరూ. నేను ఒక చిన్న ట్రిక్కీ క్వశ్చన్ అనేది మీకు పెట్టడం అనేది జరిగింది. అయినా సరే మనం చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా సరే ఈ టైప్ క్వశ్చన్లు వచ్చినాయి అనుకో, ఏంటి వడ్డీ రేటును ఏటమ్మ గుర్తుపెట్టుకోండి, వడ్డీ రేటు కాల పరిమితి సంఖ్యాత్మకంగా సమానమైన సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేటప్పుడు నీకు టైం పీరియడ్ కానీ లేదు అనుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కానీ కనుక్కోవాలి అంటే నువ్వు తీసుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటి సార్ అంటే 10√f 10√f తీసుకోవాలి. ఫార్ములా తీసుకుంటావు 10√f అనమాట. 10√f దేనికి ఎప్పుడు వాడతావు, ఇది ఎప్పుడు వాడతావు? సంఖ్యాత్మకంగా టైం పీరియడ్, అలానే టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ న్యూమరికల్ ఈక్వల్ అన్నప్పుడు నువ్వు వాడాల్సింది ఏంటంటే టైం ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకొచ్చా అంటున్నాను సూత్రం. ఓకేనా, 10√f. 10 అంటే 10, √f అంటే ఫ్రాక్షన్. ఓకేనా, ఎఫ్ అంటే ఏంటి అక్కడ ఫ్రాక్షన్ అంటే గివెన్ ఫ్రాక్షన్. గివెన్ ఫ్రాక్షన్. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. √f అన్నాం కాబట్టి ఇక్కడ f అంటే ఫ్రాక్షన్ వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే మనకి 8/81 అవుతుంది. ఏమవుతుంది? 8/81 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 4 × 2 రాయొచ్చు. ఏం రాయొచ్చు దీన్ని? 4 × 2 రాయొచ్చు. రూట్ లోపల 4 బయటకు వస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. 2 × 10 ఎంత అవుతుంది? 20 అవుతుంది. 2 × 10 ఎంత అవుతుంది? 20 అవుతుంది. మరి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది? 2 ఉంది. రూట్ లోపల 81 బయటకు వస్తే ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 20√2/9 లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆన్సర్ ఏమవుతుందంటే నన్ ఆఫ్ దీస్ అనేది మన యొక్క ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా, చాలా చాలా ఈజీ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తప్పకుండా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. రెగ్యులర్గా మీరు ఈ టైప్ చేసి ఉంటారు. ఓకేనా, 4/9 అని, 9/16 అని ఇటువంటి భిన్నాలతో మీరు క్వశ్చన్ చేసి ఉంటారు. అప్పుడు కూడా నువ్వు చేయాలనుకుంటే ఓకేనా, ఆ భిన్నం ప్లేస్లో ఆ డేటా అదే సేమ్ డేటా, కాకపోతే ఈసారి క్వశ్చన్ ఏం పెడతామంటే నువ్వు భిన్నం ఏంటి పెడతావు? 4/9. ఈసారి భిన్నం ఏంటని పెడతావంటే 9/16. అలాంటప్పుడు కూడా నీకు ఆన్సర్ ఏంటంటే 10√f. ఎఫ్ అంటే నీకు తెలుసు గివెన్ ఫ్రాక్షన్ అని. ఓకేనా, స్క్వేర్ లోపల 4 అంటే బయటకు వస్తే 2. ఇక్కడ వచ్చేసి లోపల 9 ఉందంటే బయటకు వస్తే 3 అనమాట. అంటే ఏమవుతుంది? 20/3. 20/3 ఇట్ ఈజ్ నథింగ్ బట్ 62/3. ఆన్సర్ ఏమవుతుంది? 62/3. ఓకేనా, అంటే 62/3% అనొచ్చు, 62/3 ఇయర్స్ కూడా అనొచ్చు, టైం కూడా అనొచ్చు. అదే దీనికి అప్లై చేసాం అనుకో, దీనికి అప్లై చేస్తే బయటకు వస్తే 3 × 10 ఎంత అంటే 30. బయటకు వస్తే ఏమవుతుంది సార్ అంటే 4 అవుతుంది. 4 4 7.5 ఎంత అంటే 4 7.5 ఎంత అంటే నీకు 30. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి 7.5 వస్తుంది అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేటప్పుడు షార్ట్ కట్ ఫామ్లో ఏం చెప్తాను? 10√f. ఎఫ్ అంటే గివెన్ ఫ్రాక్షన్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పైగా ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూసినట్లయితే ఏ సమ్ ఆఫ్ ₹7,000 lent out into 2 parts at a simple interest for 5 years, one at the rate of 6%, another one at the rate of 4%. If the total annual income is ₹1,600, find the money lent at 6% rate of interest. క్వశ్చన్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చింది. చాలా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట. జస్ట్ 10 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. అంతా 10 సెకండ్స్లోనే. ఇప్పుడు నేను చెప్పే షార్ట్ కట్ని బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు. అది చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్లో రెగ్యులర్ ప్యాటర్న్లో చేస్తే చాలా టైం టేకన్ పడుతుంది. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ వచ్చేసి మొదటి దాన్ని వచ్చేసి P1 అనుకుంటారు, రెండో దాన్ని వచ్చేసి P2 అనుకుంటారు. అంటే ఇలా చెప్తారనమాట. ఇలా చెప్తారు చాలామంది. ఇలా చెప్తారు. అలా చెప్పొచ్చు, నేను కాదనట్లేదు. కానీ కాకపోతే టైం టేకన్ అవుతుంది. ఇలా అంటారు చాలామంది. ఓకేనా, దీన్ని P1 P2 అనుకుంటారు. రెండింటి నుంచి ఉమ్మడిగా వచ్చింది కాబట్టి దీనికి PTR/100 అప్లై చేస్తారు, దీనికి PTR/100 అప్లై చేస్తారు, ఈక్వల్ టు 1600 వేస్తారు. అదంతా చేసుకొని కూర్చుంటే చాలా టైం టేకన్ అయిపోతుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాం సార్ అంటే జస్ట్ ఇలా తీసుకోండి. ఏం లేదు, ఎట్లా తీసుకోండి, నేను చెప్పినట్టు తీసుకోండి, అయిపోద్ది. ఇటువంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు నేను చెప్పినట్టు తీసుకోండి. ఫస్ట్ 4% తీసుకో, నెక్స్ట్ 6% తీసుకో. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది? 1600. ఒక్కో సంవత్సరానికి మనకి ఎంత పడుతుంది? అప్పుడు ఎప్పుడు కూడా ఏం చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ సేమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి 5 సంవత్సరాలకు 1600 అయితే ఈచ్ ఇయర్ ఎంత వచ్చినట్టు? 5 32 ఎంత? 160. 0 ఉంది కాబట్టి 320. అంటే ఈచ్ ఇయర్ ఎంత వచ్చింది? 320 వచ్చింది. ఆ 320ని ఎక్కడ తీసుకుంటాం అంటే మిడిల్లో తీసుకో. అంటే రెండిట్ల నుంచి
ఉమ్మడిగా రెండింటి నుంచి ఉమ్మడిగా ఒక సంవత్సరానికి ఎంత వస్తుందంటే 320. అదే 5 సంవత్సరాలకి ఎంత వస్తుందంటే 1600 వస్తుంది. అంత 1600 వస్తుంది. ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే 4% ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. 4% క్యాలిక్యులేట్ చేస్తే 700లో 4% అంటే ఎంత వస్తుంది నాకు 280 వస్తుంది. ఎంత వస్తుందమ్మా 280 రూపీస్ వస్తుంది. అంతే, అయిపోయింది క్వశ్చన్. ఇంతే, ఇంతకు మించి మీరు చేయాల్సిన పని లేదు. నాకు ఎవరు కావాలి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చినటువంటి సొమ్ము కావాలి. ఏంటి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చినటువంటి సొమ్ము కావాలి. ఎక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత 2%. ఎంత 2%. మరి ఎక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఎక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ 40. ఎంత 40 రూపీస్ డిఫరెన్స్. అంతే, దాని అర్థం ఏంటి 2% వాల్యూ 40 రూపీస్ అయితే నాకేం కావాలి సార్ అంటే అసలు ఎప్పుడు ఎంతగా తీసుకుంటాం 100% తీసుకుంటాం. కాబట్టి 2తో ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే 220s పోతుంది. అంతా 220s. అడ్డగా ఉంటే అడ్డగొనకారం 20 × 100 ఎంత అవుతుంది సార్ అంటే మనకి 2000 అవుతుంది. ఎంత అవుతుంది 2000 అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే 2000. ఓకేనా, 200 కాదు 2000 అనేది ఆన్సర్ అనమాట. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. నీకు పర్సంటేజ్ మీద కొంచెం ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ ఎత్తుకెళ్ళిపోద్ది అనమాట. ఒక నార్మల్గా జనాలు ఏం చేస్తారు, మొదటి భాగాన్ని వచ్చేసి P1, రెండో భాగాన్ని P2, అదొక రకం. ఇంకొకరు ఏమంటారు, మొదటి భాగాన్ని X, రెండో భాగాన్ని వచ్చేసి 7000 - X అంటారు. చాలా టైం టేకన్ అనమాట. అలాగా చేసుకుంటూ కూర్చుంటే మనకి ఇచ్చేది 1 అవర్. 1 అవర్లో మనం ఇంత పెద్ద ప్రొసీజర్ చేయాలంటే చాలా టైం టేకన్ పడుతుంది. కాబట్టి జస్ట్ ఈ యొక్క షార్ట్ కట్ యూజ్ చేసుకో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేసుకో. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి, ఎంత ఈజీగా చేయొచ్చు. ఏమి ఇచ్చాడు ఈసారి హెచ్ఎఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా, మొత్తం 3 సంఖ్యలు ఇచ్చాడంట. మొదటి నెంబర్ వచ్చేసి 3240, రెండో నెంబర్ వచ్చేసి 3600, థర్డ్ నెంబర్ తెలియదు కానీ వాటి యొక్క హెచ్ఎఫ్ అంట ఎంత ఇచ్చాడంటే 36 ఇచ్చాడు. హెచ్ఎఫ్ ఎంత ఇచ్చాడు 36 ఇచ్చాడు. అయితే దేర్ ఎల్సిఎం ఈజ్ 2^4 × 3^5 × 5² × 7². ఓకేనా, ద థర్డ్ నెంబర్ ఈజ్ చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ 5 సెకండ్లు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అంత 5 సెకండ్లు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 5 సెకండ్లు గుర్తుపెట్టుకో, 5 సెకండ్లు. ఓకేనా, ఎప్పుడు నీకు కంటెంట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు ఎప్పుడు చేయగలుగుతావు 5 సెకండ్లో, కంటెంట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు మాత్రం చేయగలుగుతాం. ఓకేనా, రైట్. ఎలా చేస్తాం సార్ అంటే ఈ క్వశ్చన్ని మీకు ఆల్రెడీ ఏ సార్ చెప్పినా సరే మీకు ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ చెప్పేటప్పుడు ఇలా పవర్స్లో వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే ఎల్సిఎం కావాలంటే ఆల్ నెంబర్స్ తీసుకొని హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఓకేనా, ఎప్పుడైనా సరే పవర్లతో ఉండేటటువంటి నెంబర్లకి కరెక్ట్గా వినాలి. పవర్స్తో ఉండేటటువంటి నెంబర్లకి ఎల్సిఎం కట్టాలి అంటే ఎల్సిఎం కట్టాలంటే ఆల్ నెంబర్స్ తీసుకోవాలి. అన్ని రకాల నెంబర్స్ తీసుకొని ఏం చేయాలట, అన్ని నెంబర్లు తీసుకొని వాటికి హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఓకేనా, హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. అది దాని అర్థం అనమాట. ఓకేనా, ఎల్సిఎం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలన్నా ఏం తీసుకుంటాం సార్ అంటే అన్ని రకాల నెంబర్లు తీసేసుకుంటాం. అంటే నీకు N1లో ఏ టైప్ ఆఫ్ నెంబర్లు ఉన్నాయి పవర్లతో అవన్నీ తీసుకుంటాం. అలా N2లో ఏ టైప్ ఉన్నాయి తీసుకుంటాం. N3లో ఏ ఉన్నాయి తీసుకొని ఓకేనా, తీసుకున్న తర్వాత వాటికి హైయెస్ట్ పవర్లు జోడించాలి. ఇది ఎల్సిఎం కట్టే విధానం వీటికి పవర్స్తో ఉండేటటువంటి నెంబర్లకి. రైట్. ఇప్పుడు వచ్చేసి ఎల్సిఎం ఆల్రెడీ ఏమి ఇచ్చాడు మనకి, ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 2^4, 3^5, ఓకేనా, 5² 7². ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేనేమన్నాను ఎల్సిఎంకి అన్ని రకాల నెంబర్లు ఉంటూనే లోయెస్ట్ పవర్లు ఉంటాయన్నా హైయెస్ట్ పవర్లు ఉంటాయన్నా హైయెస్ట్ పవర్లు ఉంటాయన్నాను. ఇప్పుడు ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ 5 సెకండ్లో చేస్తామని చెప్పాను అనమాట. ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకుని అంటే ఎల్సిఎం అంటే పవర్స్తో వచ్చేటప్పుడు ఎల్సిఎం అంటే అన్ని రకాల నెంబర్లు తీసుకుంటూ పవర్స్ ఏం తీసుకోవాలి, హైయెస్ట్ పవర్లు తీసుకోవాలి. ఇప్పుడు N1 నీకు తెలుసు ఏదో పెద్ద నెంబర్ ఇచ్చినాడు. ఏంటది 3240. నెక్స్ట్ N2 ఇచ్చినాడు. N2 ఎంత ఇచ్చాడు 3600. ఎంత ఇచ్చాడమ్మా 3600. N3 తెలుసా అంటే తెలీదు, దాన్నే నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఈ మూడిట్ల నుంచి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటటువంటి ఎల్సిఎం ఎంత అన్నాడు 2^4, 3^5, 5² 7² అని ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నాకు ఈ 2 నెంబర్లు ఈ 3 నెంబర్లు ఓవరాల్గా చూస్తే నాకు ఎల్సిఎం ఇది వచ్చిందంట. నిజానికి ఇప్పుడు నాకు ఏం అడుగుతున్నాడు, థర్డ్ నెంబర్ అడుగుతున్నాడు. థర్డ్ నెంబర్ కానీ ఇది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ అనుకుంటే, ఆప్షన్ ఏ కానీ థర్డ్ నెంబర్ అనుకుంటే నాకు వచ్చేసి ఆప్షన్ ఏ కానీ థర్డ్ నెంబర్ అనుకుంటే 3తో పోనీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్ బి కానీ థర్డ్ నెంబర్ అనుకుంటే ఆప్షన్ బి కానీ ఎలిమినేషన్ చేస్తున్నాను సార్. ఎల్సిఎం అంటే ఏంటన్నాను అన్ని రకాల నెంబర్లు ఉంటాయి. ఓకేనా, అన్ని రకాల నెంబర్లు ఉంటూ ఓకేనా పవర్ అంత తీసుకోవాలి, హైయెస్ట్ తీసుకోవాలి. ఓకేనా, లోయెస్ట్ తీసుకోకూడదు, లోయెస్ట్. ఇది కానీ నిజంగా ఆన్సర్ అయ్యి ఉంటే, బి కానీ నిజంగా ఆన్సర్ అయ్యి ఉంటే 5తో ఇక్కడ ఎల్సిఎంలో ఏటి ఉంటాయన్నా లోయెస్ట్ పవర్లు ఉంటాయన్నా హైయెస్ట్ పవర్లు ఉంటాయన్నా
హైయెస్ట్ పవర్లు ఉంటాయి అన్నాను. నిజానికి ఇదే కానీ థర్డ్ నెంబర్ అయ్యి ఉంటే నేను 5 క్యూబ్ పెడతానా, ఎల్సిఎంలో హైయెస్ట్ పవర్లు కాబట్టి నాకు 5 స్క్వేర్ పెడతానా, నేను 5 క్యూబే కదా పెడతాను. కానీ ఇక్కడ 5 క్యూబ్ రాలేదు అంటే దాని అర్థం థర్డ్ నెంబర్ ఇది కాదనమాట. ఓకేనా, ఎందుకంటే ఎల్సిఎంలో ఇప్పుడు కూడా ఏమని చెప్పాను మీకు, హైయెస్ట్ నెంబర్లు తీసుకోవాలి, ఆల్ పవర్స్ తీసుకుంటూ హైయెస్ట్ పవర్ని తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నిజానికి ఇదే కానీ నాకు థర్డ్ నెంబర్ అయ్యి ఉంటే నాకు అప్పుడు ఎల్సిఎంలో నేను 5 స్క్వేర్ని పెట్టను, ఎందుకంటే హైయెస్ట్ పవర్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి నేను 5 క్యూబ్ పెట్టేవాడిని. కాబట్టి ఇది పెట్టలేదంటే ఇది థర్డ్ నెంబర్ కాదు, ఇది పెట్టలేదంటే దీని అర్థం ఇది థర్డ్ నెంబర్ కాదనమాట, అంటే ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూసినట్లయితే నాకు సెవెన్ క్యూబ్ 7 స్క్వేర్ అబ్జెక్ట్ చేయి. నిజానికి ఇదే కానీ నాకు థర్డ్ నెంబర్ అయ్యి ఉంటే, నిజానికి ఇదే కానీ థర్డ్ నెంబర్ అయ్యి ఉంటే నేను హైయెస్ట్ పవర్లు తీసుకోవాలి కాబట్టి 7 క్యూబ్ తీసుకునేవాడిని, 7 స్క్వేర్ తీసుకున్నాను, అవునా కాదు, అంటే ఇది కాదు కాబట్టి అది వచ్చిందనమాట. నిజానికి ఇదే కానీ థర్డ్ నెంబర్ అయితే నేను హైయెస్ట్ పవర్ తీసుకున్నాను, లోయెస్ట్ పవర్ తీసుకున్నాను. ఎల్సిఎం కూడా ఏమని చెప్తాడు, 7 స్క్వేర్ అని చెప్తాను. ఓకేనా, ఏదో పెద్ద నెంబర్ ఉంటే 7 స్క్వేర్ అంటున్నాడు. నిజానికి థర్డ్ నెంబర్ అయి ఉంటే ఆ నెంబర్లోంచి హైయెస్ట్ పవర్ ఇది కాబట్టి ఇది తీసుకుంటాను కదా, కాబట్టి ఇది కాదు నా ఆన్సర్ అనమాట. ఇది థర్డ్ నెంబర్ కాదు కాబట్టి 7 క్యూబ్ ఇక్కడ రాలేదు. నెక్స్ట్ ఇది కానీ నా ఆన్సర్ అనుకుంటే నిజానికి 2/4 ఒకసారి అబ్జర్వ్ చేయి. నిజానికి ఇక్కడ చూసినట్లయితే 2/5 ఉంది. నాకు థర్డ్ నెంబర్ ఇది కానీ అయ్యి ఉంటే నెంబర్ల యొక్క హైయెస్ట్ పవర్ తీసుకుంటా, ఎల్సిఎంకి లోయెస్ట్ పవర్ తీసుకుంటా, హైయెస్ట్ పవర్ తీసుకుంటా. మరి హైయెస్ట్ పవర్ తీసుకుంటే 2/5 కదా రావాలి, 2/5 రాలేదు, ఏమొచ్చింది 2/4 వచ్చింది. అంటే 2/5 రాలేదంటే దాని అర్థం థర్డ్ నెంబర్ ఇది కాదనమాట. నిజంగా థర్డ్ నెంబర్ ఇదే అయ్యి ఉంటే నేను 2/5 పెట్టేవాడిని, అక్కడ 2/4 పెట్టను. కాబట్టి అన్నీ కూడా ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి ఇంకా ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఇలా ఎలిమినేషన్ ప్రక్రియలో చేస్తాం. ఇన్ కేసు కొన్ని సందర్భాల్లో 2 ఆప్షన్లు కూడా ఉంటాయి. 2 ఆప్షన్లు ఉండేటప్పుడు ఏదో ఒక దాంతో సాల్వ్ చేస్తావు, ఎల్సిఎం మ్యాచ్ అయితే ఓకే, లేదనుకుంటే ఆ ఏదైతే ఉండిపోయిందో ఆ ఆప్షన్ నువ్వు ఆన్సర్గా పరిగణిస్తావు అనమాట. ఓకేనా, 2 ఆప్షన్లు ఉన్నా వచ్చినటువంటి నష్టమేమీ లేదనమాట. జస్ట్ ఏం చెప్తున్నాను, ఎల్సిఎంకి హైయెస్ట్ పవర్లు ఉంటాయి అనేటటువంటి ప్రాతిపదిక మీద ఈ క్వశ్చన్ని నేను ఎలిమినేట్ చేశాను. ఎల్సిఎంలో ఇప్పుడు కూడా హైయెస్ట్ పవర్స్ ఉంటాయి. ఓకేనా, అన్ని రకాల నెంబర్లు ఉంటూ అంటే ఇందులో ఉన్న నెంబర్లు, ఇందులో ఉన్న నెంబర్లు అంటే అందులో 2, 3, 4 ఉన్నాయి అనుకో, ఇందులో 3, 4, 5 ఉన్నాయి అనుకో, 2ని 3ని 4ని 5ని అన్నిటిని తీసుకుంటాం. ఓకేనా, రైట్. ఆ విధంగా ఇక్కడ వచ్చేసి ఎల్సిఎంలో హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాం. నిజానికి ఇది హైయెస్ట్ పవర్ అయ్యి ఉంటే, నిజానికి ఇదే కానీ థర్డ్ నెంబర్ అయ్యి ఉంటే నేను 5 స్క్వేర్ తీసుకొని 5 క్యూబ్ తీసుకునేవాడిని. మరి తీసుకోలేదంటే ఇది కాదనమాట. ఇక్కడ 7 క్యూబ్ తీసుకోలేదంటే ఇది కాదనమాట. 2/4 తీసుకోలేదంటే ఇది కాదనమాట. అందుకే ఇది అనమాట. ఓకేనా, ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ మరొకటి చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మరొకటి. మోన్స్ అంట మ్యాథమెటిక్స్ టెస్ట్లో, మోనిషా వచ్చేసి మ్యాథమెటిక్స్ టెస్ట్లో 75 క్వశ్చన్లు ఉన్నాయంట. అందులో ఒక్కొక్క కేటగిరీ ఏవేవి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మ్యాథమెటిక్స్ టెస్ట్లో వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ టెస్ట్లో 75 క్వశ్చన్లు ఉన్నాయి. అర్థమెటిక్ 10, ఆల్జీబ్రా వచ్చేసి 30, ఓకేనా, 35 జామెట్రీ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే వాటిని తను ఏ విధంగా ఆన్సర్ చేసింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 75 క్వశ్చన్స్లో ఎన్నమ్మా 75 క్వశ్చన్స్లో తను అర్థమెటిక్ ఎన్ని ఉన్నాయంట, అర్థమెటిక్ ఒకసారి ఎన్ని ఉన్నాయో చూద్దాం. అర్థమెటిక్ వచ్చేసి ఓకేనా, అర్థమెటిక్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్నమ్మా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఆల్జీబ్రా ఎన్ని ఉన్నాయి సార్ అంటే, ఓకేనా, ఆల్జీబ్రా ఎన్ని ఉన్నారంటే ఆల్జీబ్రా వచ్చేసి మనకి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్జీబ్రా ఎన్ని 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్జీబ్రా వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. రిమైనింగ్ జామెట్రీ ఎన్ని ఉన్నాయి సార్ అంటే జామెట్రీ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ మనకి 75 క్వశ్చన్స్. అయితే ఇక్కడ మోనిషా ఏ టెస్ట్ని ఏ విధంగా అటెంప్ట్ చేసింది అనేది ఒకసారి చూసినట్లయితే అర్థమెటిక్లో ఆమె 70% స్కోర్ చేసింది. ఓకేనా, 70% అంటే 7. ఓకేనా, 10లో 70% అంటే 7 అనమాట. నెక్స్ట్ ఆల్జీబ్రాలో ఎన్ని స్కోర్ చేసింది సార్ అంటే ఆల్జీబ్రాలో వచ్చేసి తను ఆల్జీబ్రా వచ్చేసి 40% స్కోర్ చేసింది. 40% అంటే ఎంత వస్తాయి, 12 వస్తాయి. ఎన్ని వస్తాయి, 30లో 40% అంటే 12 వస్తాయి. నెక్స్ట్ ఇంకేం చేసింది సార్ అంటే నీకు వచ్చేసి ఆల్జీబ్రా అయిపోయింది. జామెట్రీలో 60%, జామెట్రీలో ఎంత 60% అంటే ఎంత వస్తుంది సార్ అంటే 35లో 60%. ఎంత శాతం అయితే అంతా బై 100 వేయాలి కదా, ఎంత శాతం అయితే అంతా బై 100 వేయాలి. ఓకేనా, ఒకసారి వేసినట్లయితే 35లో 60% అంటే 20తో ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది. 20తో 5 సార్లు పోతుంది. అయితే ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది అంటే 5 ఒకటిలో 5 ఏళ్ళు పోతుంది. 7 × 3 ఎంత అంటే
మనకి 21 క్వశ్చన్లు, ఓకేనా, 21 క్వశ్చన్కి ఆన్సర్ చేసింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయి, అర్థమెటిక్ నుంచి 7 క్వశ్చన్లు అంటే 70%. ఇక్కడ వచ్చేసి మనకి 40% అంటే 12 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేసి 60% అంటే 21 క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ చేసింది. క్వశ్చన్ ఏమంటున్నాడు ఇంకా చూడు. నెక్స్ట్ ఏమంటున్నాడు సార్ అంటే షీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్, లాస్ట్ కాదు మిస్టేక్ పడింది, షీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్ బికాజ్ షీ గాట్ లెస్ దాన్ 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రైట్. ఓకేనా, అయినప్పటికీ ఈ యొక్క మోనిషా ఈ యొక్క టెస్ట్ని పాస్ అవ్వలేదట. ఎందుకంటే తను 60% స్కోర్ని సాధించలేదు కాబట్టి తను ఈ యొక్క టెస్ట్ ఫెయిల్ అయిందనమాట. అయితే క్వశ్చన్లో ఇక్కడ వచ్చేసి మనకి ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేసింది ఒకసారి ఆన్సర్ చేసి చూసినట్లయితే మనకి ఈ యొక్క 40 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది. అయితే తను ఎంత గ్రేడ్ రావాలి, 60% గ్రేడ్ రావాలంటే ఇంకా ఎన్ని క్వశ్చన్లు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలని అడుగుతాను. యాక్చువల్గా ఎన్ని క్వశ్చన్లు, 75 క్వశ్చన్స్. క్వశ్చన్లు ఏందమ్మా 75 క్వశ్చన్స్లో తను పాస్ అవ్వాలంటే గ్రేడ్ ఎంత రావాలన్నాడు, 60% గ్రేడ్ రావాలి. 60% అంటే ఎన్ని క్వశ్చన్లు చేయాలో చూద్దాం ఒకసారి. 60% అంటే ఇక్కడ వచ్చేసి 25 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. 25 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్. ఓకేనా, 4 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 415 సార్ ఎంత, 415. 3 × 15 ఎంత అంటే 45. అంటే 60% గ్రేడ్ రావాలంటే ఈ యొక్క మోనిషాకి ఓకేనా 60% గ్రేడ్ రావాలంటే 45 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా, 45 క్వశ్చన్కి ఆమె ఖచ్చితంగా చేసినవన్నీ ఇక్కడ 70% అంటే 7, ఇక్కడ 40% అంటే 12, ఇక్కడ 60% అంటే మనకి 21. అన్నీ కలిపి ఆమె ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేసిందిరా అంటే ఎన్ని ఆన్సర్ చేసిందంటే మొత్తం 40 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది. ఇంకా ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సినవి ఏంటంటే 45కి 40 ఖచ్చితంగా చేసింది కాబట్టి ఎన్ని కరెక్ట్గా చేయాలి సార్ అంటే ఖచ్చితంగా చేయాల్సిన క్వశ్చన్లు ఏంటంటే మనకి 5 క్వశ్చన్స్ అనమాట. ఇవి ఆప్షన్స్ రాంగ్, ఈ ఆప్షన్స్ అన్నీ రాంగ్ అనమాట. ఎన్ని క్వశ్చన్లకి ఇంకా ఖచ్చితంగా ఆన్సర్ చేస్తే సరిపోద్ది అంటే మనకి 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మరొకటి ఇక్కడ చూడండి, ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఒకటి స్థానాన్ని బేస్ చేసుకొని మనకి ఒకటి స్థానాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది ఇచ్చాడు యూనిట్ డిజిట్ మీద. ఇక్కడ ఏమంటున్నాడంటే ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 2 3 4 5 k పవర్ 72 ఈజ్ 6. ద వాల్యూ ఆఫ్ k ఈజ్, ఓకేనా, ద వాల్యూ ఆఫ్ k ఈజ్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 4 5 k పవర్ 72. దీని యొక్క ఈ ఎక్స్ప్రెషన్ అంతా సాల్వ్ చేస్తే ఒకటి స్థానంలో మనకి 6 వస్తుందంట. అయితే కే ప్లేస్లో అవకాశం ఉన్నటువంటి వాల్యూస్ ఏంటని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి 6 ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి 8 ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు 2 ఇచ్చాడు, లాస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఆల్ ఆఫ్ ద అబవ్ ఇచ్చాడు. ఇక్కడంట దీన్ని అంతటినీ సాల్వ్ చేస్తే ఏదో పెద్ద నెంబర్ వస్తూ, ఓకేనా, ఏదో పెద్ద నెంబర్ వస్తూ ఈ లాస్ట్లో ఏమొస్తుందంట 6 వస్తుంది అంటున్నాడు. ఎంత వస్తుంది, 6 వస్తుంది. అయితే అక్కడ కే ప్లేస్లో ఏ నెంబర్ పెట్టడానికి ఛాన్స్ ఉంది అని అడుగుతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 6ని ఎంత రైట్ చేసిన 6 పవర్ 1 ఎంత 6 పవర్ 1 ఎంత 6. మరి 6 స్క్వేర్ ఎంత 6 స్క్వేర్ ఎంత అంటే 36. ఓకేనా, అలానే 6 క్యూబ్ ఎంత 216. ఓకేనా, 216. ఓకేనా, నెక్స్ట్ అలా 6 పవర్ 4 అంటే మనకి 1296. ఇలా మనకి 1296. ఇలా మొత్తం మనకి ఎవ్రీ టైం 6ని ఎంత రైట్ చేసినా 6ని ఎంత రైట్ చేసినా ఏమొస్తుంది యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది అనమాట. ఓకేనా, 6ని ఎంత రైట్ చేసినా 6 అలాగా ఎంత అయినా సరే 6 యొక్క పవర్ని ఎంత రైట్ చేసినా యూనిట్స్ ప్లేస్లో ఎంత వస్తుంది 6. అంటే ఇక్కడ కే ప్లేస్లో 6ని పెట్టినా సరే ఎంత రైట్ చేసినా యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది 6 వస్తుంది. అంటే 6 అనేది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, 6 అనేది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈసారి మరొక స్టూడెంట్ అంటాడు నేను 6 కాదు 2ని పెడతాను అంటాడు. ఏంటి 2ని పెడతాడు. ఒకసారి చూడు 2తో మనకి 6 ఎప్పుడు వస్తుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 2 పవర్ 4 అంతా 16ఏనా, 2 పవర్ 4 అంతా 16 కదా, 16. 2 పవర్ 4 అంతా 16 అంటే 2 పవర్ 4 వచ్చేసి 2 × 2. ఓకేనా, నాన్ మ్యాథ్స్లో చూసుకోండి. ఓకేనా, 2 × 2. ఇక్కడ వచ్చేసి 4 4 8 8 16. ఓకేనా, 2 పవర్ 4 అంటే ఎంత వచ్చింది 2ని ఈవెన్ టైమ్స్ అంటే 4 టైమ్స్ 8 టైమ్స్ 12 టైమ్స్ 16 టైమ్స్ ఇలాగ రేట్ చేసినప్పుడు నీకు ఎవ్రీ టైము ఎంత వస్తుంది సార్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఎంత వస్తుంది అంటే 2 పవర్ 4 అప్పుడు 16 వచ్చింది, 2 పవర్ 8 వచ్చేసప్పటికి 256. 2 పవర్ 8 అంతా 256. మళ్ళీ ఎంత వచ్చింది సార్ అంటే 6 వచ్చింది. నెక్స్ట్ 2 పవర్ 12 కూడా ఏదో పెద్ద నెంబర్ వచ్చేసి 2 పవర్ 12 కూడా ఏదో పెద్ద నెంబర్ వచ్చేసి
ఓకేనా. యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది సార్ అంటే 6 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది 6 వస్తుంది. అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే మనకి 2కి 8కి వచ్చేటప్పుడు 2కి 8కి వచ్చేటప్పుడు నీకు ఈ లాస్ట్లో 2 8లు వచ్చేటప్పుడు ఆ నెత్తి మీద ఉన్నటువంటి పవరు 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఏటమ్మా 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది సార్ అంటే 6 వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఓకేనా. 2తోని 8తోని పవర్ని 4తో డివైడ్ చేసేయడానికి అవకాశం ఉంటే అప్పుడు 4తో డివైడ్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది 6 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ వచ్చేసి 2 పవర్ 4 ఏదో పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ 2 పవర్ 4 ఉంది అనుకుందాం ఓకేనా. ఏదో పెద్ద నెంబర్ ఉంది ఇలాగుంది. ఈ 4 అనేది ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అవుతుంది కాబట్టి అప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఎంత వస్తుంది సార్ అంటే 6 వస్తుంది. అలానే ఏదో పెద్ద నెంబర్ ఉంది ఇక్కడ 2 పవర్ 8 ఉంది ఓకేనా. చివరిలో ఈ 2 పవర్ 8 ఉంది. ఇది కూడా 4తో డివైడ్ అవుతుంది కాబట్టి అగైన్ యూ ఆర్ గెటింగ్ 6 యాజ్ ఎ యూనిట్స్ ప్లేస్. అలా మరొకటి ఏం చెప్తున్నాను, ఏదో పెద్ద నెంబర్ ఉండి ఈసారి వచ్చేసి నాకు ఓకేనా 8 పవర్ 4 ఉంది. ఇప్పుడు కూడా 4 అనేది ఈ పవర్ అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదో పెద్ద నెంబర్ ఉంది ఇక్కడ వచ్చేసి 8 పవర్ 48 ఉంది అనుకోండి. అంటే ఈ 48 అనేది 4 12 ఎగ్జాక్ట్ అవుతుంది కాబట్టి ఓకేనా. పవర్ ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అయితే అప్పుడు 2కి సంబంధించి అయినా 8కి సంబంధించి అయినా మనకి ఏమొస్తుంది సార్ అంటే యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. మరి 6ని ఎప్పుడు కూడా 6ని ఎంత రేజ్ చేసినా నీకు 1 టైం రేజ్ చేసినా 2 టైమ్స్ రేజ్ చేసినా 3 టైం రేజ్ చేసినా నీకు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 6 వస్తుంది. అంటే 6తో ఎల్లవేళలా 6 ఎలాగా వస్తుంది. మరి 2తో కూడా పవర్ అనేది 4తో డివైడ్ అయ్యే సందర్భాల్లో అలానే 8తో కూడా పవర్ అనేది 4తో డివైడ్ అయ్యే సందర్భాల్లో నీకు 6 అనేది యూనిట్ డిజిట్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ 6ని జనరల్గా 6ని ఎంత రేజ్ చేసిన 6 వస్తుంది కాబట్టి అది క్లియర్. చాలామంది ఏంటి ఇది ఆన్సర్ పెట్టేసి మిగతాది వదిలేస్తారు అనమాట, మిగతా కండిషన్ చెక్ చేయరు. కాబట్టి అందుకే నీకు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు వాడు ఓకేనా. నిన్ను గుర్తించడానికి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, నువ్వు టెంప్ట్ అవుతావని ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆల్ ఆఫ్ ద అబవ్ అనేది మన యొక్క ఆన్సర్. దానికి కారణం ఏంటి చెప్తాను. 2తోని 8తోని వచ్చేటప్పుడు 2తోని 8తోని వచ్చేటప్పుడు పవర్ అనేది 4తో తెగితే అప్పుడు యూనిట్స్ ప్లేస్ ఏమవుతుంది అంటన్నా ఏమొస్తుంది సార్ అంటే 6 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కండిషన్ రైట్ సైడ్ రాసుకోండి. క్లియరా? రైట్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూసినట్లయితే మనకి డిస్కౌంట్ నుంచి మరొక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఏ మ్యాన్ గివ్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 20% అండ్ 10% ఓకేనా. హీ గివ్స్ 2 ఆర్టికల్స్ ఫ్రీ ఆన్ బయింగ్ 10 ఆర్టికల్స్. ఫైండ్ ద టోటల్ డిస్కౌంట్ ఓకేనా. ఎప్పుడు కూడా డిస్కౌంట్ అనేది నీకు పర్సంటేజ్లో ఉంటుంది, కొన్నిసార్లు ఆర్టికల్స్ రూపంలో కూడా ఉంటుంది ఓకేనా. డిస్కౌంట్లో మనం కంప్లీట్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఓకేనా. మొత్తం మన ఆన్లైన్ క్లాస్లో మొత్తం 12 వీడియోల వరకు నీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోస్ చూసినట్లయితే మీరు ఇంకా ఈజీగా డిస్కౌంట్ని అర్థం చేసుకోగలుగుతారు ఓకేనా. డిస్కౌంట్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. పర్సంటేజ్ రూపంలో కొన్నిసార్లు ఇస్తాం, ఆర్టికల్ ఫ్రీ డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ పర్సంటేజ్ ప్లస్ ఆర్టికల్ ఫ్రీ 2 క్లబ్ చేసి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏమి ఇచ్చాడంటే 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు, 20% 10%. ఇంకో డిస్కౌంట్, మూడో డిస్కౌంట్ డైరెక్ట్గా అవ్వలేదు, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఏంటట 10 ఆర్టికల్స్ కొంటే ఎన్ని ఆర్టికల్స్ ఉచితంగా ఇస్తాడో 2. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ని ఫాస్ట్గా ఈజీగా సాల్వ్ చేయాలంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా చేస్తాం సార్ అంటే ఇనీషియల్ ఫైనల్ ఇనీషియల్ ఫైనల్ అనే దాని ఆధారంగా చేస్తాం. ఇనీషియల్ ఫైనల్ ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఏమి ఇచ్చాడు మనకి 20% అన్న. 20% అంటే ఫ్రాక్షన్ ఎంత 1/5 అంటే 5కి ఒక డిస్కౌంట్ అంట. 5కి ఒక డిస్కౌంట్ అంటే కస్టమర్ ఎంత పే చేయాలి మనకి 4 పే చేయాలి. ఎంత పే చేయాలి 4 పే చేయాలి. నెక్స్ట్ 10% అన్న. 10% అయినప్పుడు ఏం రాయొచ్చు మనం 10% అంటే ఏం రాయొచ్చు 10:9 అని రాయొచ్చు ఓకే. 10:9 అని రాయొచ్చు. ఇక్కడ వచ్చేసి 10 ఆర్టికల్స్ కొంటే 2 ఫ్రీగా ఇస్తానంటే ఇంటికి ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి 12 వస్తాయి. ఇంటికి ఎన్ని వస్తాయమ్మా 12 ఆర్టికల్స్ వస్తాయి. ఆ 12 వీటికి నువ్వు పే చేసావా 10 వీటికి పే చేసావా ఫైనల్గా 10 వీటికే పే చేస్తాను ఓకేనా. ఈ మెథడ్ ద్వారా చాలా ఈజీగా ఎప్పుడైనా సరే నీకు ఒక పర్సంటేజ్లోను ఆర్టికల్ ఫ్రీగాను 2 క్లబ్ చేసి డిస్కౌంట్ మీద క్వశ్చన్ వస్తే ఇనీషియల్ ఫైనల్ అనేటటువంటి మెథడ్ ద్వారా ఈజీగా అయిపోతుంది ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు దీనికి క్యాన్సిల్ చేసేయాలి ఓకేనా. 4తో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 3 పోతుంది. 3తో ఎన్ని టైమ్స్ పోతుంది సార్ అంటే 3 3 పోతుంది. అంటే ఇక్కడ వచ్చేసి అంతా చూసినట్లయితే ఇటు ఏం మిగిలిపోయింది నీకు 5. ఇక్కడ ఏం మిగిలింది నీకు 3. అంటే ఇనీషియల్గా 5 రూపాయలు ఉంది, కాస్త ఫైనల్ 3 రూపాయలు అయింది. అంటే ఎంత తగ్గింది నీకు 2 రూపీస్ తగ్గింది. ఎంత మీద తగ్గింది 5 మీద. 2/5 అంటే ఎంత అని చెప్పొచ్చు 40% ఓకేనా. ఓవరాల్ డిస్కౌంట్ ఎంత
40% డిస్కౌంట్ అంటే ఆర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఆర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. చాలా చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నీకు పర్సంటేజ్ని ఆర్టికల్ ఫ్రీని క్లబ్ చేసి ఇస్తే ఏం వాడమంటున్నాను, ఇనీషియల్ ఫైనల్ వాడు. ఈ 2 స్టెప్పులు చాలామందికి అర్థమవుతాయి. ఇక్కడ కూడా ఇది కూడా చాలా ఈజీనే, గుర్తుపెట్టుకోండి. నువ్వు 10 కొంటే వాడు ఎన్ని ఫ్రీగా ఇస్తున్నాడు, మరొక 2 అంటే ఇంటికి ఎన్ని అవుతాయి, మొత్తం 12 అవుతాయి. 12 పే చేసావా, 10 పే చేసావా, 10 పే చేసావు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇనీషియల్గా 12 వస్తే నువ్వు ఫైనల్గా వాటికి ఎన్నిటికి పే చేసావంటే 10 పే చేసావు. ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు అడ్డుగా ఏమైనా ఈక్వల్ నెంబర్లు ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 10కి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4తో 3 సార్లు పోద్ది, 3తో 9 3 సార్లు పోయిద్ది. అంటే ఇటు సైడ్ 3 ఉంది, ఇటు సైడ్ 5 ఉంది. 5 రూపాయలు ఉన్నటువంటి ఎంఆర్పి కాస్త 3 రూపాయలు అయిందంటే 2 రూపాయలు తగ్గింది. 250 అంటే ఎంత అంటే మనకి 40%. 250 అంటే 40%. గాయస్ మనం ఆల్రెడీ ఇదివరకే చూసుకున్నట్లయితే మనకి ప్రతి టెస్ట్లో కూడా SSGDలో మనకి 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి రావడం జరుగుతుంది. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ టెస్ట్లో మనకి 19th క్వశ్చన్ ఏమో లెంత్ ఆఫ్ ఎ రూమ్ ఈజ్ 12 మీటర్స్, బ్రెడ్త్ 8 మీటర్స్, హైట్ ఏమో 9 మీటర్స్ అయితే ఆ రూమ్లో మనం ఎంత పొడవటి ఇనుపు రాడ్ను కానీ ఏదైనా కర్రను కానీ మనం అమర్చగలం అంటే మీకు ఆల్రెడీ ఫార్ములాస్ ఐడియా ఉన్నట్లయితే మీకు చెప్పాను. ఇక్కడ ఒక క్యూబాయిడ్ అయినా తీసుకునేటప్పుడు ద లార్జెస్ట్ డిస్టెన్స్ లేదా మ్యాక్సిమం డిస్టెన్స్ మధ్య గల ఏ 2 బిందువుల మధ్య గల దూరం అంటే ఏం చెప్పామంటే మనం ఒక డయాగ్నల్ అవుతుంది. ఆ డయాగ్నల్ యొక్క ఫార్ములా మీకు ఏం చెప్పానంటే డయాగ్నల్ యొక్క ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ L² ప్లస్ B² ప్లస్ H² చెప్పడం జరిగింది. మరి L² అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 3 మెజర్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇదేమో అండర్ రూట్ ఎంత అవుతుంది సార్ అంటే అండర్ రూట్ 12² అంటే 144, అలాగే ప్లస్ 8² అంటే 64 అని, అలాగే మనకి 9 ఏమో హైట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి 81. ఈ మూడిట్లు మనం కలిపినట్లయితే 144 64 ఏమో 210 ప్లస్ 81 ఎంత అవుతుందంటే 144 64 208 అండి. 208 81 289 అవుతుందండి. ఎంత అవుతుంది సార్ 289. మరి 289 మనం ఎలా రాస్తామంటే 17 యొక్క స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్ పోతే మన ఆన్సర్ ఏమవుద్దంటే 17 మీటర్స్ అండి. అర్థమైందండి. ఈజీ సమ్స్ ఇవి మీరు డైరెక్ట్గా చేయగలగాలి కాంపిటేటివ్లో. ఓకే 12 12 44, 8 8 64, 144 64 కలిపితే 208 వస్తుంది. ఇదేమో 208 ప్లస్ 81 అంటే 9² అంటే 81. సో 208 ప్లస్ 81 289 అవుతుంది. 289 అంటే 17 యొక్క స్క్వేర్ ది ఆన్సర్. ఇలా మీరు చేసుకుంటే వెళ్ళాలండి. అలాగే 20th సమ్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ వాల్యూ ఎత్తు ఇచ్చాడు సార్. ఏదైనా మనం శంకువ చూసుకున్నట్లయితే ఏంటి సార్ అంటే ఒక శంకువుని చూసుకున్నట్లయితే ఇలాగ కదండి ఉంటుంది. శంకు ఎలా ఉంటుంది సార్, శంకు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి. మరి ఈ శంకువులో ఏమి ఇచ్చాడు సార్ అంటే మనకి ఏమి ఇచ్చాడంటే ఈ వాల్ ఇచ్చండి. వాల్ ఎత్తు స్లాంట్ హైట్ అంటాం. ఎంత ఇచ్చాడు సార్ మనకి 10 మీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇది కేంద్రకం సెంటర్ అని తీసుకున్నట్టయితే ఈ హైట్ ఇచ్చండి. ఈ హైట్ ఎంత ఇచ్చాడు సార్ మనకంటే 8 మీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి దీన్నే మనం ఏమంటాం అంటే రేడియస్ ఆర్ అంటాం. ఆర్ వాల్యూ మనకి తెలియాలి. మరి మీకు ఆల్రెడీ ట్రిప్లెట్ రూల్స్లో చెప్పాను. ఇది 10 8 అయితే ఇది అబ్వియస్లీ ఎంత అవుద్ది అంటే ఇది 6 అవుద్దని చెప్పడం జరిగింది. ఎంత అవుద్ది సార్ ఇది 6 అవుద్ది. మరి మనకి ఏమడిగాడు సార్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ అరే వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటంటే π ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. కాబట్టి పైలో ఆన్సర్ ఉంది కాబట్టి పైన అలాగే ఉంచినట్లయితే మనం ఆర్ వాల్యూ ఎంత వచ్చింది సార్ 6, ఎల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 10, 10 6 60 అంటే 60 మీటర్ స్క్వేర్. సో ఇది కూడా నేను ఎప్పుడు ఏమంటాను నోట్ లెక్క అని చెప్తాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ బై ప్రాక్టీస్లో మీకు ఒక ఐడియా ఉండాలి. ఒక స్లాంట్ హైట్ అంటే కర్ణం ఇచ్చాడు ఇక్కడ 10 మీటర్స్, అలాగే హైట్ ఇచ్చాడు. మనం బేస్ కనుక్కోవాలి. బేస్ అనేది మనకి రేడియస్ అవుద్ది. 10 8 వచ్చినప్పుడు మాస్టర్ ఏం చెప్పాడంటే మనకి 6 అనేది వస్తుందని చెప్పడం జరిగింది. మరి ఆర్ తెలుసు, ఎల్ తెలుసు, 6 10 60 65. ఓకే, థ్యాంక్ యూ గైస్.